మీకు చిన్నప్పుడు చదువే చాలా ఇబ్బందికరం. అండ్ టుడే యు ఆర్ సంథింగ్. అందరి బాల్యంలాగే నా బాల్యం కూడా గడుస్తూ ఉంది. సో ఈ స్కూల్కి నేను వెళ్ళొచ్చే దారిలో ఏంటంటే, ఇంటికి స్కూల్కి వెళ్ళే దారిలో సో ఒకరోజు అలాగే ఒక పెళ్ళికి వెళ్ళి ఆ ప్లేట్ తీసుకెళ్ళి అక్కడ పాత్రలు కడిగే ఒక ప్లేస్ దగ్గర నేను పెడుతుంటే అక్కడ ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు. సో దాంట్లో ఒక ఆమె మా అమ్మ. ఐ రిమెంబర్ దిస్ ఇన్ యువర్ బుక్. అంటే ఆ థర్డ్ క్లాస్లో మీకు వచ్చినటువంటి ఆలోచన ధోరణి వల్లే, అంటే అక్కడ నుంచి మారిన మీ ఆలోచన వల్లేగా ఆలోచన మారితే జీవితం మారితే. ఎస్, ఇప్పుడు ఒక ఒక చాప్టర్ ఉంటుంది, ఎవరు నేర్పని విద్య అని ఒక చాప్టర్ ఉంటుంది. సో ఆ చాప్టర్లో ఏం చెప్పానంటే, ఇప్పుడు నన్ను 10th క్లాసు పాస్ అయిన తర్వాత మంచి స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలనే ఒక కోరిక ఉంది. ఒక ఆవిడ ఏమన్నదంటే, మీలాంటి వాళ్ళు కనీసం ఈ 10వ తరగతి చదవడమే చాలా గొప్ప విషయము, మీ బతుకి ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు, లేదంటే నువ్వు కూడా మీ నాన్నలాగా ఇంకో లారీ చూసుకొని లారీ డ్రైవర్ అయిపోని చెప్పేసి. అండ్ నాకు ఈ బుక్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మీ ప్లానింగ్లో మీరు ఒకనొక చోట చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో డబ్బు సంపాదించడానికి చట్టబద్ధంగానే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఇదే రిచ్ ప్లాన్లో మీరు స్టార్టప్స్ మీద ఇన్వెస్ట్ చేయండి అని అన్నారు. బట్ ఇక్కడ అగైన్ ఈ పుస్తకం ఫస్ట్ నాకు అందినప్పుడు ఐ వాజ్ లైక్ టూ ఎక్సైటెడ్. ఎందుకంటే అప్పటి వరకు ఫేస్బుక్లో కొంతమంది రివ్యూస్ పెట్టడం, అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో నేను చూడడం, రాసిన వ్యక్తి నాకు అత్యంత పరిచయస్తులు అలాగే దగ్గర వ్యక్తి అవ్వడం రెండో ఉన్నాయి. నేను కాస్త లేట్గా తీసుకున్నాను ఈ పుస్తకాన్ని. బై ద వే, ఆలోచన మారితే జీవితం మారుతుంది బై నాగరాజు మున్నూరు. సొంతగా ప్రింటింగ్ కోసం వాళ్ళని వీళ్ళని అడిగి వాడికి వీడికి నా డబ్బులంతా ఎందుకు ఇవ్వాలి అని తనే సొంతంగా ప్రింటింగ్ కూడా దానికోసం కంపెనీ సపరేట్గా ఎస్టాబ్లిష్ చేసుకొని చేశారు ఈ పుస్తకాన్ని. నమస్తే, నేను మీ ఆవిన్ జనగామ. వెల్, ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ నాగరాజ్ మున్నూరు గారి గురించి. నేను అన్నా అని ముద్దుగా పిలుచుకుంటాను తన్ని. సో ఇవాళ అన్నా అని పిలవాలా, లేదు అంటే నాగరాజ్ గారు అని పిలవాలా, తన మాట తెలుసుకుందాం. బట్ దానికంటే ముందు, హీజ్ అ ఫిలాంథ్రపిస్ట్, హీజ్ అ ఎడ్యుకేషనలిస్ట్, హీజ్ అ బిజినెస్ మ్యాన్, హీజ్ అ ఏమంటారు ఇంకా సీనియర్ జర్నలిస్ట్, రైటర్, ఆథర్, ఇంకేముంటాయి, ఇంకా చాలా ఉన్నాయి. తన మాటలో తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. అన్న అని పిలవనా, నాగరాజ్ గారు అన్న, సార్ అన్న, ఏమనాలి? ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే అన్నానే పిలవాలి కదా. సరే అన్న, నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ వినేవాళ్ళు సరే ఎలా అనుకున్నా, ఐ నో ద యాంగిల్స్ ఇన్ యూ, రైట్? మీరు పుస్తకాలు రాస్తారు, పాటలు అప్పుడప్పుడు రాస్తారు, నచ్చిన మాటలు రాస్తారు, సోషల్ మీడియాలో ఎన్లైట్మెంట్ చేస్తూ ఉంటారు, ఫ్రెండ్స్కి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు, మీరు మంచి బిజినెస్ ప్లానింగ్ చేస్తారు, యు ఆర్ అన్ ఆంట్రప్రీనర్ బై యువర్ సెల్ఫ్. అసలు అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్, నాన్నగారు ఒక చిన్న లారీ డ్రైవరు, అమ్మ ఇంట్లోనే ఉంటారు, లేదా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఊర్లో ఏదో పని, మీకు చిన్నప్పుడు చదువే చాలా ఇబ్బందికరం, అండ్ టుడే యు ఆర్ సంథింగ్. ఫ్యామిలీ ఎంత గర్వపడేలాగా, పక్కనున్న వేరే వాళ్ళు మాత్రం అసూయ పడేలాగా. హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్టెడ్? నేను నాకు ఈ పుస్తకం ప్రకారం లేదా మీతో ఉన్నటువంటి సాన్నిధ్యం ప్రకారం అయితే మీ చిన్నప్పుడే మీకు ఈ బీజం అయితే పడింది. అవును. సో హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్? అయితే అందరి బాల్యం లాగానే నా బాల్యం కూడా ఏం పెద్ద డిఫరెంట్ ఏం కాదు. మామూలుగా ఇంట్లో ఆడుకోవడం, స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం. సో అట్లా అందరి బాల్యం లాగే నా బాల్యం కూడా గడుస్తూ ఉంది. దాంట్లో ఏం పెద్ద తేడా లేదు. ఇంట్లో ఆడుకోవడం, స్కూల్కి వెళ్ళడం, మామూలుగా బాల్యం ఎలా ఎంజాయ్ చేస్తుంటామో అట్లాంటి వాతావరణంలో పెరుగుతున్నాను. అంటే చుట్టూ ఉన్న సమాజం గురించి కానీ అవన్నీ కూడా మనకి ఏమీ పరిచయం లేదు అప్పటికి. సో మా ఇంటి దగ్గరనే నాకు చిన్న స్కూల్ ఉండేది. అంటే ఒక సారు ఇంటి దగ్గరనే స్కూల్ నడిపేవాళ్ళు. స్కూల్ అంటే స్కూల్ కాదు, అందులో అందరూ వాళ్ళ దగ్గర నుంచి 1వ తరగతి 2వ తరగతి కూడా అక్కడే చదివేది అనమాట. సో ఆ తర్వాత 3వ తరగతి కోసం నన్ను కొంచెం వేరే
దూరం ఉన్నటువంటి స్కూల్లో అడ్మిషన్ చేశారు. అది గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ నంబర్ 3 అనమాట. సో మా ఊళ్ళో అట్లాంటి స్కూల్స్ 3 ఉన్నాయి. సో దీని నంబర్ 3 అనమాట. సో నంబర్ 3 స్కూల్ అనేవాళ్ళు. సో ఈ స్కూల్కి నేను వెళ్ళొచ్చే దారిలో ఏంటంటే, ఇంటికి స్కూల్కి వెళ్ళే దారిలో మధ్యలో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ఏంటంటే కన్యాక పరమేశ్వరి టెంపుల్. టెంపుల్. సో జనరల్గా ఏంటంటే నాకు ఏంటంటే కొంచెం కోతి చేష్టలు కూడా ఎక్కువ నా దగ్గర. ఎట్లా అంటే నాకు ఏదో నచ్చితే అట్లా చేయడం, మాట్లాడుకోవడం, అట్లా సహజమైనటువంటి బాల్యంలో ఉన్నటువంటి లక్షణాలు. ఇంట్లో ఏంటంటే మామూలుగా మనము రేషన్ బియ్యమే తినేది అప్పుడు, నాకు గుర్తున్నప్పటికి. సన్న బియ్యము తినాలి అంటే ఏదైనా ఫెస్టివల్ రావాలి, పండుగ రోజు ఉండేది. లేదంటే మనం ఎక్కడన్నా పెళ్ళికో లేదంటే ఏదైనా ఫంక్షన్స్కో వెళ్ళడం, లేదంటే బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం తినేదనమాట. సో సన్న బియ్యం అన్నం తినాలంటే వేరే అకేషన్ లాంటిది ఉండాలి. సో నా స్కూల్ వదిలేదేమో 3:30కి అనమాట. స్కూల్ వదిలేది సాయంత్రం మధ్యాహ్నం 3:30కు స్కూల్ అయిపోయేది. సో ఆ టైంకి ఈ గుడిలో ఏదైనా పెళ్ళిళ్ళు అలాంటివి జరుగుతూ ఉండేవి. ఓకే. సో మనం కోర్చేదాలి కదా. సో వెళ్ళేసి ఏదో స్వీట్ తిందామో మంచి ఫుడ్ తిందామో అని చెప్పేసి వెళ్ళి, ఎవరు మనల్ని పిలవకపోయినా స్కూల్ బ్యాగ్ అవన్నీ పెట్టుకొని, యూనిఫామ్ కూడా ఉండేది. సో అన్నీ వేసుకొని కూడా నేను అక్కడ గుడికి వెళ్ళి చాలాసార్లు ఇన్వైటెడ్ గెస్ట్ అనమాట. అంటే మనకి ఎవరు కాదు, అసలు పెళ్ళి ఎవరిదో తెలియదు, ఏంటి తెలియదు. మనం ఏంటంటే పోవడం, తినడం, రావడం. సో అట్లా చేస్తుండేవాడిని. అంటే అది ఇంటెన్షనల్గా చేసింది కాదు, జస్ట్ ఏదో క్యాజువల్గా బాల్య చేష్టల్లో ఒక భాగం అనుకోవచ్చు. సో అట్లా జరుగుతుంది. అట్లా ఒక రోజు ఏమైందంటే, ఇప్పుడంటే మనము బఫే సిస్టమ్, ప్లేట్ పట్టుకొని అట్లా అక్కడ అంతా తిరగాలి అట్లా ఉంది కదా. అప్పుడు ఏంటంటే స్టీల్ ప్లేట్స్ ఉండేటివి. ఈ పేపర్ ప్లేట్స్ కానీ ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ లేవు అప్పుడు, స్టీల్ ప్లేట్స్. సో తిన్న ప్లేట్స్ అన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర దాన్ని పెట్టాలి. సో అట్లా జనరల్గా నేను అప్పటికి చాలాసార్లు చూసున్నా. సో ఒకరోజు అలాగే ఒక పెళ్ళికి వెళ్ళి ఆ ప్లేట్ తీసుకెళ్ళి అక్కడ పాత్రలు కడిగే ఒక ప్లేస్ దగ్గర నేను పెడుతుంటే అక్కడ 3 ఆడవాళ్ళు ఉండరు. ఐ రిమెంబర్ దిస్ ఇన్ యువర్ బుక్. ఆ 3 ఆడవాళ్ళు ఎంగిల్ ప్లేట్లను కడిగేవాళ్ళు అనమాట. సో దాంట్లో ఒక ఆమె మా అమ్మ. ఆ రోజు మా అమ్మ మొదటిసారి నేను అక్కడ అలా చూడడం నాకు మనసుకు చాలా బాధ అనిపించింది. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఈ పిల్ల చేష్టలు, కోతి చేష్టలు అట్లాంటివి ఏమున్నాయో అవన్నీ పోయి నాలో ఒక్కసారిగా కొంచెం బాధ అనేది కలిగింది. అంటే ఎందుకు అమ్మ ఇట్లా ఈ పని చేయడానికి ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది. అమ్మ నన్ను చూడలే. నేను ప్లేట్ అక్కడ బారేసిన, వెళ్ళిపోయినా. నేను ఇంటికి పోయినా. అమ్మ ఎప్పుడో 6:30-7 ఆ టైంలో ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత నేను అడిగిన, ఎందుకు నువ్వు ఇట్లా ఈ పనికి పోయినావు అని చెప్పేసి అడిగితే అప్పటికే మా నాన్నకు కొంచెం లారీ పైన యాక్సిడెంట్ అవ్వడము, దెబ్బలు తగలడం, దానివల్ల పనికి వెళ్ళకుండా ఆయన ఇంట్లోనే ఉన్నారు. అండ్ పొలం పనులు కూడా లేవు. అమ్మ జనరల్గా పొలం పనులకు వెళ్ళేది. ఎందుకంటే నేను కూడా అమ్మెంబడి వెళ్ళేవాడిని. పెసరకాయ ఏరడం, మిరపకాయ ఏరడం, అట్లాంటివన్నీ పొలం పనులు అమ్మతో పాటు వెళ్ళినటువంటి అనుభవము, జ్ఞాపకాలు నాకున్నాయి. కానీ ఆ టైంలో పనులు లేకపోవడం వల్ల ఇట్లా తనకు ఇల్లు నడిపించడం కోసం ఆ పనికి వెళ్ళాల్సి వచ్చింది అమ్మ. సో నాకు అప్పుడు ఒక అంతర్మదనం లాంటిది మొదలైంది. ఏం మొదలైందంటే, పొలం పనులకి వెళ్తే ఎందుకు బాధ కలగలేదు, ఇట్లా ఈ పాత్రలు కడిగే పనికి వెళ్తే ఎందుకు బాధ అయిందని చెప్పేసి నాకు బాధేసింది. నన్ను నేనే క్వశ్చన్ చేసుకున్నా, ఏంటి సో మన పరిస్థితి ఏంది, మనకు ఇట్లా డబ్బులు లేకపోవడం వల్లనే ఇట్లాంటి ఒక సమస్య వచ్చింది అని చెప్పేసి నాకు బాధ అనిపించింది. సో అదే విషయం నేను అమ్మతో చెప్పినా, నువ్వు ఇంకొకసారి ఆ పనికి వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా చెప్పిన. కానీ ఏ ధైర్యంతో చెప్పినో ఎట్లా చెప్పినో తెలియదు, కానీ ఇక ఆ తర్వాత అమ్మ ఇప్పుడు అట్లా పోలేదు. సో ఇది ఈ యొక్క సంఘటన, అంటే నా తల్లి అక్కడ ఎంగిల్ ప్లేట్లు కడగడము అనేది సంఘటన నేను చూడడం అనేది నా జీవితంలో జరిగినటువంటి ఒక బిగ్గెస్ట్ చేంజ్, ఒక ఆలోచనలో మార్పు రావడానికి కారణం అదేంది. అసలు ఆ ఏజ్లో అంటే 3వ తరగతి చదివే ఒక స్టూడెంట్కి అసలు ఏమి సమాజం గురించి ఏం తెలిసి ఉంటుంది, ఏం తెలిసి ఉండదు. జనరల్గా మన దగ్గర డబ్బు ఉంటేనే గౌరవంగా బతకడానికి అవకాశం ఉందనే రియలైజేషన్ నాకు ఆ రోజు జరిగింది. ఆ రోజు జరిగిన తర్వాత నా యొక్క ఆలోచన విధానం అనేది ఈ దిశలో మారిపోయిందనమాట. ఈ కోతి చేతలు ఇవన్నీ కొంచెము పోయి మనం సమాజంలో గౌరవంగా బతకాలంటే డబ్బు ఉండాలి అని ఒక నిర్ణయం నాకు కలిగింది. అంటే ఆ 3rd క్లాస్లో మీకు వచ్చినటువంటి ఆలోచన ధోరణి వల్లే, అంటే అక్కడ నుంచి మారిన మీ ఆలోచన వల్లే ఆలోచన మారితే జీవితం మారుతుంది. ఈ బుక్కి ఆ టైటిల్ పెట్టడానికి అది కూడా ఒక రీజన్.
ఆలోచన మారితే జీవితం మారుతుందనే టైటిల్ పెట్టడానికి చాలా మంది ఏమనుకుంటారంటే ఈ పుస్తకం ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం అని చెప్పేసి కొందరు అనుకున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది అట్లా కామెంట్స్ కూడా వేశారు. కానీ ఇది వ్యక్తిత్వ వికాస పుస్తకం కాదు. నేను దీంట్లో ఏం చేసిన అంటే ఒక వ్యక్తి ఆర్థికంగా ఎదగడానికి ఏం చేయొచ్చు, బేసిక్గా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనే అంశాలని నేను దీంట్లో వివరించిన. మనం పుస్తకం నేను చేసినవే నేనేం చేస్తానో లేదా నేను ప్రస్తుతం ఏం చేస్తున్నానో అవే విషయాలు దీంట్లో రాశాను. మనం ఆ విషయాల్లోకి డీటెయిల్డ్ గా మళ్ళీ వద్దాము. ఎందుకంటే దీంట్లో చాలా ఉన్నాయి. ఎస్సీఆర్ ప్లాన్ ఒకటి, తర్వాత మీ ఫ్రెండ్స్ పరిచయాలు ఒకటి, లేదంటే ఎక్కడ చిక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఏంటి అనేది అక్కడికి వద్దాం. బట్ దానికంటే ముందు సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. మీ 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు మీ కాలేజ్లో మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు కాలేజ్ ఫీజు కట్టలేని డేస్, బ్యాంకు లోన్కి మీరు వెళ్ళినటువంటి టైం, ఇవన్నీ సినిమాల్లో జనరల్గా మనం చూస్తుంటాం. ఒక రియల్ లైఫ్ లో ఎదుటి వ్యక్తిలో జరుగుతున్నప్పుడు గుర్తించే వాళ్ళు తక్కువ మంది. అందుకే అంటారు కదా, మ్యాజిక్ అనేది జరిగినప్పుడు చూసి దాన్ని అనుభవించాలి తప్ప మ్యాజిక్ నిజంగానా జరుగుతుందా అని క్వశ్చన్ చేయకూడదు అని అంటారు. యువర్ లైఫ్ ఈజ్ వన్ అమాంగ్స్ ఇట్. నేనే అనుకోను నాలాంటి లైఫ్ చాలా మందికి ఉంటాయి బయటికి రాక. మేబీ నాకున్నటువంటి రైటింగ్ స్కిల్స్ వాళ్ళకి లేకపోవచ్చు అని నేను అనుకుంటా. నేను భావించేది ఏంటంటే ఎవ్రీవన్ ఈజ్ ఏ యూనిక్ పర్సన్ ఇన్ ద వరల్డ్. మనం ఎలా డిజైన్ చేసుకుంటాం మన లైఫ్ని అనేదే మన పైన డిపెండ్ అయి ఉంటుంది. మ్యాటర్ ఆఫ్ సింప్లిసిటీ. ఎస్. ఇప్పుడు నేను పుస్తకం పరిచయంలో ఒక మాట రాసిన. కార్ల్ మార్క్స్ ఒక మాట చెప్తారు ఏంటంటే ఒక వ్యక్తిని చుట్టూ ఉన్న పరిస్థితులే తయారు చేశాయని చెప్పేసి కార్ల్ మార్క్స్ అంటారు. సో నేను దానికి నా అనుభవం ద్వారా నేను ఈ పుస్తకంలో నేను రాసింది ఏంటంటే మనకు ఎదురైనటువంటి పరిస్థితులకు మనం స్పందించిన విధానమే మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది అని చెప్పేసి నా అనుభవం ద్వారా నేను తెలుసుకున్నటువంటి విషయం. కరెక్ట్. అంటే మనకు ఆ సంఘటన ఎదురైనప్పుడు మనము ఆ సంఘటనకు ఒక రకంగా స్పందిస్తే ఒక రకమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా ఇంకో రకంగా స్పందిస్తే ఇంకో రకమైనటువంటి ఫలితాలు వస్తాయి. కరెక్ట్. ఇది నేను పుస్తకంలో వేరే వేరే చాప్టర్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని ఎలా అనేది. కరెక్ట్. ఇప్పుడు ఒక చాప్టర్ ఉంటుంది, ఎవరు నేర్పని విద్య అని ఒక చాప్టర్ ఉంటుంది. సో ఆ చాప్టర్లో ఏం చెప్పానంటే ఇప్పుడు నన్ను 10th క్లాసు పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చదువుకోవడానికి నేను మొదటి నుంచి కూడా ఏంటంటే మంచి స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలనే ఒక కోరిక ఉండేది నాకు. అంటే చదువు మీద నాకు ఎందుకు ఆసక్తి కలిగిందంటే ఈ 3వ తరగతిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ దానికి కారణం. ఎట్లా కారణం అంటే చెప్తాను. ఇప్పుడు మనం ఆర్థికంగా ఎదగాలి అని నాకు అర్థమైంది. మనం సమాజంలో గౌరవంగా బతకాలంటే ఆర్థికంగా మనం ఎదగాలి. ఎదిగితే మనకు కావాల్సిన ఫుడ్ తినొచ్చు, మన ఇల్లు మంచిగా పెట్టుకోవచ్చు, అన్నీ కూడా మనం బాగా చేసుకోవచ్చు అనేది ఒక బేసిక్ ఐడియా వచ్చింది. సో అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే అలా ఎదగడానికి మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి. తాతలు సంపాదించిన ఆస్తి ఉందా, మనకేమన్నా భూమి ఇంకా వేరే ఇతరత్ర ఆస్తులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు, నథింగ్, జీరో మనం. సో ఇట్లాంటి జీరో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తికి అతిపెద్ద ఆయుధం ఏమిటిది? విద్య. సో మనం విద్యావంతుడైతే జీవితంలో ఎదగవచ్చు అనేది నాకు ఎవరో చెప్పింది కాదు, నాకు నేను ఆప్షన్స్ అన్ని టిక్ చేసుకుంటే నాకు అర్థమైంది. సో అందుకోసమని నేను ఉన్నత చదువులు చదవాలి. నేను గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదువుతున్నా. సో నాకు ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళు కూడా చాలా మంది స్నేహితులు అనమాట, ఇప్పటికీ ఉన్నారు స్నేహితులు. సో వాళ్ళని చూస్తూ మేము ఏంటంటే ఒకే చోట క్రికెట్ ఆడుకోవడానికి అక్కడిక్కడ కలిసే వాళ్ళం అనమాట. సో వాళ్ళలాగా నేను కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలని అట్లాంటి కోరికలు నాకు ఉండేటివి. సో 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కనీసం అప్పుడైనా ఇంగ్లీష్ మీడియం చదవాలని చెప్పేసి అనుకున్నా. సో అప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఒక ఆవిడ ఏమన్నదంటే మీలాంటి వాళ్ళు కనీసం ఈ 10వ తరగతి చదవడమే చాలా గొప్ప విషయము, మీ బతుకి ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు, వెళ్ళి ఏదన్నా ఫ్యాక్టరీలో కార్మికునిగా పనిచేసుకో, లేదంటే నువ్వు కూడా మీ నాన్నలాగా ఇంకో లారీ చూసుకొని లారీ డ్రైవర్ అయిపోని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు జనరల్గా మనల్ని ఒకరు మన యొక్క ఆర్థికంగా లేనటువంటి స్థితిని వాళ్ళు హేళన చేస్తూ మాట్లాడుతున్నారు జనరల్గా. అప్పుడు నేను ఏం చేయాలంటే, నేనని కాదు, ఒక వ్యక్తి ఏం చేస్తారంటే ఇప్పుడు నిన్ను ఎవరైనా తిట్టిరనుకో నీకు ఇమీడియట్గా ఏమొస్తుంది అంటే కోపం వస్తుంది. అవును, కోపం వస్తుంది. కోపం వచ్చి ఆ ఎదుటి వ్యక్తి మీద శత్రుత్వ భావన అనేది పెరుగుతుంది. కరెక్ట్. అండ్ వాళ్ళ మీద మనం పగబట్టడమో వీళ్ళు మనకు శత్రువులు అనుకోవడమో ఇట్లాంటివన్నీ కూడా జనరల్గా ఎవరైనా స్పందించే విధానం అది. కరెక్ట్. సో ఆ క్షణంలో నాకు ఏమొచ్చిందంటే నాకు కూడా కొన్ని క్షణాల పాటు అట్లా అనిపించిన తర్వాత నాకు ఇంకొక సెకండ్ థాట్ వచ్చింది. ఏంటంటే ఆవిడ చెప్పింది నిజమే కదా,
ఆవిడ ఏమంటుంది, నాలాంటి వ్యక్తి ఇక్కడి వరకు చదవడమే చాలా గొప్ప విషయం, ఇంతకు మించి చదవాలి అనుకోవడం నాకు తగని పని అప్పుడున్న పరిస్థితిలో. ఆవిడ ఏమంటుంది, నన్ను నిజానికి నా యొక్క లోపాలను తను ఎత్తి చూపుతుంది. సో నేను అప్పటి నుంచి ఏమనుకున్నా అంటే, ఎవరైతే మన లోపాలను మనకు గుర్తు చేస్తారో వాళ్ళే నిజమైన మనకు గురువులు. దట్స్ ద బెస్ట్ థింగ్. నాకు ఇది నాకు ఎవరో చెప్పింది కాదు, కరెక్ట్, మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. అంటే నేను వాళ్ళ ఇంట్లో మాట్లాడి మా ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే, ఆ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి టైంలో వచ్చినటువంటి ఆలోచన ఇది. అంటే నాకు తన మీద అప్పటి వరకు ఇమీడియట్ గా కలిగింది కోపం. ఆ కోపం అనేది పోయి నాకు చాలా రిలీఫ్ అయిపోయింది నా మనసంతా. తను ఏం చెప్పింది, నీ దగ్గర డబ్బు లేదు, నీకు చదువుకోవడం ఇవన్నీ కూడా ఇట్లా చెప్పింది కదా. సో నా లోపాలని తను క్షుణ్ణంగా నా కళ్ళ ముందు పెట్టింది. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ లోపాలని అధిగమించాలి. కరెక్ట్. దీని తర్వాత నెక్స్ట్ జర్నీ స్టార్ట్ అయింది. రైట్. అంటే ఇది ఆ సూపర్ మార్కెట్ లో జరిగినటువంటి ఇన్సిడెంటేగా మీరు కూడా చెప్పింది. అంటే వాళ్ళ పని చేసేవాడిని, ఎగ్జాక్ట్ వాళ్ళ షాప్ లో పనిచేసేవాడిని నేను. కరెక్ట్. ఈవిడ ఆ షాపు ఓనరు వాళ్ళ డాటర్. సో ఆమెనే ఈ మాట అంది. నాకు బాగా నచ్చిన అంశం కూడా అదే, మీ చైల్డ్హుడ్ లో మీరు రాసినటువంటి మీ మెమరీస్ లో ఒక్కొక్కటిగా మనం. అందుకే నేను ప్రతి చాప్టర్ కు ఒక పేరు పెట్టడానికి రీజన్ కూడా ఏంటంటే, ఎవరు నేర్పని విద్య అంటే నోబడీ టాట్ దిస్, ఈ లెసన్ అనేది నాకు ఎవరు చెప్పింది కాదు. అంతే, అది మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ తప్ప బయటికి ఎక్కడ పడితే అక్కడ ఎలా వస్తుంది అది. సో ఇప్పుడు మళ్ళీ పరిచయంకి వస్తే, సో పరిచయం ఏంటంటే, మన ఒక వ్యక్తిని చుట్టూ ఉన్న పరిస్థితుల్లో తయారు చేసే ఏదైతే ఒక స్టేట్మెంట్ ఉందో, ఆ స్టేట్మెంట్ తప్పు అని నా అనుభవం చెప్పింది. ఇప్పుడు ఎలా నేను ఇప్పుడు ఏం చేయాలి, జనరల్ గా అయితే ఆవిడ పైన నేను కోపం పెంచుకొని ఆవిడతో శత్రుత్వం నేను చేసుకోవాలి. కానీ నేను ఏం చేసిన, ఆవిడని నా గురువుగా స్వీకరించిన. కరెక్ట్. అమ్మా నువ్వు నాకు నా కళ్ళు తెరిపించినావు, నా లోపం ఏందో చెప్పి. అంటే 10th క్లాస్ అంటే 16 సంవత్సరాల వయసులో నా కళ్ళు తెరిపించినావు, తెరిపించి నా లోపం ఏందో చెప్పినావు. మీరు చెప్పడం వల్లనే నేను నా లోపం పైన నేను పనిచేసిన. కరెక్ట్. సో గురువు అనుకోవడంలో తప్పు లేదు కదా. అంతే, గురువు చేసే పనే అది. జనరల్ ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవరో పెట్టారు, లేదంటే మన బంధువుల్లోనే కూడా మనల్ని చాలా రకాలుగా పెట్టే వాళ్ళు ఉంటారు. మన ఇంట్లో ఉంటారు, బయట ఉంటారు, స్నేహితులు ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. సో ఇట్లా ఎవరైతే తిడతారో జనరల్గా ఏంటంటే వాళ్ళకి మధ్యన శత్రుత్వం పెరగడం, క్లాషెస్ రావడం, మాట్లాడుకోకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. నేనేం చేస్తాను అంటే, నన్ను ఎవరైతే తిడుతుంటారో ఇంటెన్షనల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాను నేను, కావాలని. ఈ విషయం ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ రోజు కూడా. ఎందుకు తెలుసా, నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, నా లోపం మీద నాకు తెలియదు. మన లోపం ఎవరికి తెలుస్తుంది అంటే ఎదుటి వాళ్ళకే తెలుసు. అంతే, వాడు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తాడు, తిట్టేవాడికి స్నేహితులకు తెలియదు. స్నేహితుడికి ఎట్లా ఉంటుంది అంటే, స్నేహితుడికి మన పైన మంచి ఒపీనియన్ ఉంటుంది కాబట్టి స్నేహితుడికి మనం చేసే తప్పు కూడా ఒప్పులాగానే కనిపిస్తుంది. కానీ మన శత్రువుకే మన యొక్క బలమేంది, బలహీనత ఏంది కంప్లీట్ గా తెలుస్తుంది. ఐ అగ్రీ టు ద పాయింట్. ఇంకోటి ఏంటంటే, నేను ఆ క్షణం నుంచి ఎవరిని కూడా వాళ్ళ లోపం వాళ్ళకి గుర్తు చేసేలాగా నేను ఎవరిని తిట్టలేదు ఇప్పటి వరకు. ఎవరిని తిట్టలేదు నేను. ఎందుకంటే అవతల వ్యక్తి కూడా ఇంకొక నాగరాజు ఉండొచ్చు కదా, చెప్పలేం. సో నేను అట్లా ఎవరిని కూడా ఇంతవరకు నేను, అంటే యు డోంట్ వాంట్ టు ఎన్లైటన్ అదర్ పర్సన్ అన్నట్ట. నేను చెప్తాను ఎలాంటి వాళ్ళకి చెప్తాను అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను చెప్పిన మాటకి నువ్వు గౌరవిస్తావని నేను అనుకుంటే అప్పుడు చెప్తా, అదర్వైజ్ చెప్పా. ఇప్పుడు లెట్స్ సే ఆనాడు ఆ షాప్ ఓనర్ వాళ్ళ భార్య ఆవిడ నన్ను ఎన్లైటన్ చేయడానికి తిట్టలేదు, ఆవిడ కోపంలో తిట్టింది ఆవిడ. వీడు బతికెంత, వీడు ఇంకా ఇంతకు మించి చదవడం అవసరం అనేది తిట్టేదాన్ని. కరెక్ట్. నేను దాన్ని తీసుకున్నా పాజిటివ్ గా. కరెక్టే. నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీలాగా ఇంకొకరు మంచిగా మారకూడదు కాబట్టి మీరు తిట్టరా? అట్లా కాదు, అట్లాంటి తిట్టను అంటున్నా. ఓకే. తిడితే ఎట్లా తిడతానంటే, దాంట్లో వాడి లోపం అనేది ఏమి ఉండదు, అదే తిడతాను. కానీ లోపం ఉన్నది మాత్రం చెప్పను అనమాట. సపోజ్ ఇప్పుడు నువ్వు ఈ తిట్ల మీద ఒక రీసెర్చ్ చేయి, చాలా రీసెర్చ్ నువ్వు ఇవన్నీ ఒక దగ్గర రాయి కావాలంటే. సో రాసి ఏముంటాయి అంటే, ఎదుటివాడి లోపాలు దాంట్ లోపల చాలా ఉంటాయి. సపోజ్ మనం అట్లా రాసుకుంటే ఆ లోపాలు అనేవి దాని లోపల ఉంటాయి. ఆ లోపాలు ఉన్నటువంటి తిట్లు నేను ఇంటెన్షనల్ గా తిట్టాను అంటున్నా. ఓకే. ఎదుటి వాళ్ళని తిట్టాను, ఎవరిని తిట్టాను. ఓకే. నాకు ఇంకొకటి అర్థం కాని ప్రశ్న ఏంటంటే, మీరు తెలుగు మీడియం, సరే ఇంటర్ తర్వాత కాస్తో కూస్తో ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ పేపర్లు అవి ఇవి చదివి మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారో మీరు చాలా డీటెయిల్గా రాశారు. బట్ మీకున్న ఆ నమ్మకం ఏంటి మీ మీద? మీరు ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ దాటి కర్ణాటక వెళ్ళి, మీ ఫ్రెండ్ కూడా కాదు,
ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఫ్రెండ్ కి అంటే ఇవి ఎవరైతే తిట్టిందో ఆవిడ బంధువే ఆయన. ఎగ్జాక్ట్లీ నేను అక్కడికే వస్తున్నాను. మీ రిలేటివ్ కాదు, మీకు Yeah. తెలిసినోడు కాదు, Yeah. వాళ్ళ షాప్ లో ఎప్పుడో మీకు పరిచయం. నేను ఈ రోజు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తా, ఆ, ఈ రోజు కూడా వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తా. ఏ షాప్ ఓనర్ వాళ్ళ ఇంటి ఎస్, ఈ రోజు కూడా నేను వాళ్ళతో మంచిగా ఉంటా. ఈ రోజు కూడా వాళ్ళు నన్ను తిడతారు, ఈ రోజుకి. ఈ రోజు కూడా తిడతారు. వెళ్ళిన ప్రతిసారి ఉమ్, సంథింగ్ ఏదో మన దగ్గర ఏదో లోపం ఉన్నది. ఏమ్రా నన్ను రాజు అని పిలుస్తారు, నన్ను ఎవరు నాగరాజు అని పిలవరు. నిజానికి నా పేరు రాజు అనమాట, ఇంట్లో కానీ ఎక్కడైనా రాజు. ఓకే ఓకే. ఏమ్రా రాజు నువ్వు ఏంటి అని, అదేం చేస్తున్నావు ఇదేం చేస్తున్నావు అని మాట్లాడతారు. సో ఏంటంటే జస్ట్ వాళ్ళు అక్కడికి వెళ్తే మనం సంథింగ్ ఏదో ఒకటి కొత్తది లెర్నింగ్ అయిపోతుంది. అట్లా ఎప్పుడైనా మనము మన లోపల బాగా అహంకారం నెత్తికెక్కింది, ఓకే. మనం ఇంకేదో సాధించేసాం అని అట్లా అనిపించినప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సరే, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు, బెంగళూరుకి వెళ్ళారు, Yeah. ఫోన్ చేశారు, Hmm. భాష కన్నడ రాదు మీకు. హుబ్లీ, బెంగళూరు. అదే హుబ్లీ. Hmm. కన్నడ రాదు మీకు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ అవన్నీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు. బేసిక్ కదా. ఇప్పుడు కర్ణాటక, కన్నడ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మేజర్ సిటీస్, ఇప్పుడు అవును. హుబ్లీ లాగా ఏదైతే విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లాంటి మేజర్ సిటీస్ ఉన్నాయో, Hmm. ఇక్కడికి వెళ్తే అన్ని రకాల భాషల సమ్మిళితం అనేది ఉంటది. Yeah. కానీ మీకు అక్కడ కన్నడ మాండలికం అనేది మేజర్ కదా. అవును. కర్ణాటక కానీ తమిళనాడు వెళ్తే మేజర్ అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఎక్కువ Yes. ప్రిఫరెన్స్ ఇస్తారు. Yeah. ఏదైనా పెద్ద మీటింగ్స్, బోర్డ్ మీటింగ్స్ జరిగి వేరే స్టేట్ నుంచి ఎవరైనా వస్తే తప్ప అక్కడ కన్నడ, తమిళ్ తప్ప ఇంకేవి మాట్లాడరు ఎక్కువ. అయితే వేరే రాష్ట్రంకి ఏ ధైర్యంతో వెళ్ళాము. 100%. అయితే నాన్న లారీ డ్రైవర్ అవడంతో నేను చిన్నప్పటి నుంచి లారీ మీద వెళ్తున్నాను నాన్న. అవును. అట్లా నేను కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ మొత్తం నేను 10th క్లాస్ అయ్యే లోపే తిరిగేశాను నేను. ఓకే. చాలా ఊర్లు ఇప్పుడు ఏమంటారు ట్రావెల్, టూరిజం, అట్లా వెళ్తుంటారు కదా, అట్లా నేను ఎప్పుడో చిన్నప్పుడు వెకేషన్ లాగా. కానీ అవి వెకేషన్ కోసం కాదు వెళ్ళింది, నేను పని చేయడానికి వెళ్ళాను నాన్నతో. మీరు అంటే ఉన్నమాట మీరు రాసింది, మా నాన్నకి నేను క్లీనర్ ని పోయాను అవును, రాశారు మీరు. అలాగే వెళ్ళినా, క్లీనర్ గానే వెళ్ళినా. వెళ్తే ఏంటి, క్లీనర్ కి ఇచ్చే డబ్బులు కొన్ని మిగులుతాయి మనకి. ఓకే. సో దానికోసం నాన్న ఎంబడి వెళ్ళింది. నాన్న అప్పటికే మనకు లారీ డ్రైవింగ్ కూడా నేర్పించేసాడు. సో బై 10th క్లాస్ మనకు లారీ డ్రైవింగ్ వచ్చు. ఓకే. సో నాన్న ప్లాన్ ఏంటంటే వీడు 10th క్లాస్ ఫెయిల్ అయితే వీడిని లారీ, ఇంకొక లారీ మాట్లాడి లారీ మీద పెట్టేస్తే అయిపోతుంది అనేది ఆయన ఆలోచన. అమ్మతో కూడా చాలా సార్లు ఆ మాట అన్నాడు. అది కూడా ఒక భయం ఉండేది మన లోపల, ఏంటిది మనము ఫెయిల్ అయితే మనం లారీ డ్రైవర్ అయిపోతాం అనేసి. అంటే ఆ ముందు ఒకసారి మీరు ఫెయిల్ అయింది కదా మరి. అంటే ఫెయిల్ అయినా అప్పుడు 7th క్లాస్ ఫెయిల్ అయినాం, కానీ అందుకే అంటున్నా. అంటే దానికి ఒక ఆప్షన్ ఉంది ముందుకు పోవడానికి, ఇక్కడ ఆప్షన్ లేదనమాట. సప్లిమెంటరీ ఆప్షన్ కూడా ఇయలే నాన్న సైడ్ నుంచి లేదు. నువ్వు ఫెయిల్ అయినావు అంటే నువ్వు పక్కా లారీ డ్రైవర్ అవ్వాల్సిందే, నిన్ను ఆ పనిలో పెట్టేస్తే కొంచెం ఇంటికి ఆర్థికంగా చేదోడు వాదోడు ఉంటారని చెప్పేసి ఆయన ఫీలింగ్. అమ్మ కూడా యాక్సెప్ట్ చేసి ఉంటది. అంతే, మనకి అలా. ఇంతకంటే మనం ఏం చెప్పడానికి ఏం లేదన్న. నిజంగా ఫెయిల్ అయి ఉంటే అదే అయి ఉండేది. సో లేదంటే ఇంటి దగ్గర ఒక MRF ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీలో పోయి అక్కడ జాబ్ చేసేవాడిని. సో ఆ నాన్నగారితో మీరు ఏదైతే లారీలో ఆ ట్రిప్లు అన్ని చేయడం జరిగిందో దానివల్ల మీకు భాష అనేది, నాకు భాష వేరే రాష్ట్రం పోవడం అనే భయం అనేది లేదు. ఓకే. ఈవెన్ టుడే ఆల్సో నేను ఏదైనా ట్రావెల్ చేయని కొత్త కంట్రీకి వెళ్ళాలన్నా కూడా నేను ఒకటి వెళ్ళిపోగలను. ఓకే. నాకు అట్లా అంటే వేరే ఎక్కడికి ట్రావెల్ చేయడానికి కానీ, అక్కడ మనకు పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు లేరు, అక్కడ మనం ఫుడ్ తింటామో లేదో అట్లాంటి ఫీలింగ్స్, భయాలు అటువంటివి చిన్నప్పుడే లేవు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు 3వ తరగతిలోనే ఎవడో పిల్లోడు పెళ్లికి పోయి మనం భోజనం చేసి వచ్చినాము, మనల్ని ఎవరు ఆపిర్రు. ఇప్పుడు 3 Idiots సినిమా చూసినాం. 3 Idiots సినిమాలో స్కూల్ కి వెళ్తే అంటాడు యూనిఫామ్ ఉంటే చాలు ఫీజు కట్టుడు ఎందుకు అన్నాడు. అది నేను ఎప్పుడో 3వ తరగతిలో ఉన్నప్పుడే చేసేసిన అట్లాంటివన్నీ. మనది ఏంటంటే ఒక చోటుకి వెళ్తుంటే ఎవరన్నా నువ్వు ఇక్కడికి రావద్దు అని ఆపే వరకు నేను వెళ్తూనే ఉంటా. హుబ్లీ రీచ్ అయ్యారు, మిమ్మల్ని ఎవరైతే తిట్టారో వాళ్ళ బంధువు దగ్గరికి వెళ్ళారు, ఆయనతోనే ఆయన రూమ్ లో ఉన్నారు. అవును. బట్ ఆయనతో మీరు చెప్పిన మాట ₹1,00,00,000 సంపాదించాలి. అవును, తిట్టాడు ఆయన ఆ మాట చెప్తే. ఆయన ఎప్పుడు డ్రీమ్ చేసి ఉంటాడు, చేయలేదు. ఇట్ వాస్ we were talking about 2005-6 2005. అప్పటికి ₹1,00,00,000 అనే మాట చాలా పెద్దది, పలకడానికే పెద్దది. ఇప్పుడు ₹1,00,00,000 చాలా చిల్లర అయిపోయింది. అంటే డబ్బు అనేది ఈజీ అయిపోయింది ఈ రోజుల్లో చాలా వరకు. కానీ 2005లో మీరు ₹1,00,00,000 నేను సంపాదిస్తానంటే అది ధైర్యమా? అంటే ఈ ప్రశ్న నేను అండం అని కాదు, బట్ మీ ఆయన కూడా నన్ను అడిగాడు, మూర్ఖత్వమా? ఆయన కూడా నన్ను అడిగాడు ఇదే మాట. ఎస్, ఏం అడిగాడు అంటే ఆయన కూడా రాజని పిలిచాడు. నేను వెళ్ళిన తర్వాత ఏం చేశానంటే ఇట్లా ఇంట్లోంచి వచ్చేసినా అని చెప్పాను క్లియర్. ఎప్పుడు చెప్పినా ఆయన కలిసిన తర్వాత చెప్పిన, అప్పటివరకు ఆయనకు చెప్పలే. ఇంట్లోంచి వచ్చేసినా నేను బ్యాగ్ సర్దుకొని నేను ఇంకా ఇంటికి పోవడం లేదు, ఇక్కడే ఉంటాను నీ దగ్గర అని చెప్పి చెప్పిన. సో చెప్పిన తర్వాత ఆయన నన్ను రూమ్లో వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు
ఆయన జాబ్ కి ఆయన పోయిండు, నేను ఈవినింగ్ వస్తా మాట్లాడుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఈవినింగ్ కూర్చొని మంచిగా డిస్కషన్ అప్పుడు స్టార్ట్ అయింది. ఏం జరిగింది మొత్తం, ఇట్లా అమ్మ ఇట్లా నన్ను తిట్టింది, నేను అందుకే ఇంట్లోంచి వచ్చేసిన, బ్యాంక్ లో లోన్ రాలేదు, ఏం రాలేదు, నా ఎంబీఏ అనేది అయిపోయింది మొత్తం. సో నాకు ఎవరు ఎక్కడ పోవాలో తెలియక నువ్వు ఒకడు నాకు కనబడ్డావు అని చెప్పేసి నేను వచ్చిన నీ దగ్గరికి అని చెప్పేసి చెప్పిన. ఏం చేద్దాం అనుకుంటున్నాడు అంటే, ఎట్లయినా సరే లైఫ్లో ₹1 కోటి సంపాదించాలన్న. ఫస్ట్ ఆయన నవ్విండు. తర్వాత నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, ₹1 కోటి ఎట్లా సంపాదిస్తావు నీకు తెలుసా అని అడిగాడు. అంటే నాకు తెలియదు అని చెప్పిన. ఇమ్మీడియట్గా ఏం చెప్పిన అంటే, తెలుసుకుంటాను ఎట్లా సంపాదించాలను అన్న. ఇమీడియట్ గానే ఇప్పుడైతే తెలియదు ప్రజెంట్, కానీ తెలుసుకుంటానని చెప్పేసి చెప్పిన. సో ఇది నేను చెప్పినటువంటి సమాధానం. ఆయన దగ్గర నుంచి వచ్చిన రిప్లై దానికి నవ్వొదిలేసి ఉన్నాడు. నవ్విండు ఆయన, పిచ్చోడు వీడికి ఏదో డిప్రెషన్ లోనో ఏదో ఇంట్లోంచి వచ్చేసిన అమ్మ తిట్టిందని ఇట్లా మాట్లాడుతుండని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఇది వాస్తవంగా జరిగింది. 2005లో ₹1 కోటి అనేటువంటి మాట చాలా పెద్ద మాట. ఎస్, అఫ్ కోర్స్ ఈ రోజుకి ఒక కామన్ మ్యాన్ కి అంటే నాలాంటి వాడి ₹1 కోటి చాలా పెద్ద మాట. ఇప్పటికి కూడా ₹1 కోటి చాలా పెద్ద అమౌంట్, చిన్న అమౌంట్ ఏం కాదు. కానీ 2005లో ₹1 కోటి అంటే ఇప్పుడున్నటువంటి డబ్బుతో మనం పోల్చుకుంటే కనీసం ఒక 20 కోట్ల కంటే పైచిలుకు ఎక్కువనే. అంత డబ్బు ఆ 2005 సంవత్సరంలో నేను సంపాదిస్తాను ఏ రకంగా మీరు అన్నారు? అంటే కాన్ఫిడెన్స్ అంతే. రైట్. ఎట్ ద సేమ్ టైం అదే హుబ్లీలో సరే మీకు అక్కడ ఒక ఉద్యోగం రావడం, మీరు కంపెనీలో జాయిన్ అవ్వడం లాంటి ఆయనే పెట్టించాడు. అవునవును, ఆయన పనిచేసే సంస్థలోనే నన్ను చాలా చిన్న స్థాయి ఉద్యోగంలో పెట్టించండి. ఓకే, ఇక్కడ ఇదే అవైలబుల్ ఉంది, తీసుకున్నా, అది అవైలబుల్ ఉంది, మనం తీసుకున్నాం. నెలకు ₹3,000 జీతం. అంటే నా కెరీర్ స్టార్ట్ అయింది, డిగ్రీ తర్వాత నా కెరీర్ స్టార్ట్ అయింది. నెలకు ₹3,000 జీతంతో స్టార్ట్ అయింది. ఆయన ఏంటంటే కంపెనీ పేరోల్లో పనిచేస్తుండు, మనది పేరోల్ కాదు, కాంట్రాక్ట్ లాగా. అంటే జస్ట్ తెలుసు కదా, థర్డ్ పార్టీ పేరోల్. సో థర్డ్ పార్టీ పేరోల్లో మనము జాయిన్ అయినాం, మనది 3,000 జీతం. అట్లా కోకోకోలాలో కొన్ని రోజులు పనిచేసిన తర్వాత ఆయన వేరే కంపెనీకి వెళ్ళడం, అంటే ఆ లొకేషన్ కూడా వదిలేసి ఆయన వెళ్ళిపోవడం, నేను వేరే దగ్గరికి వెళ్ళడం, అట్లా అన్నీ అయింది. మళ్ళీ 2010లో మేమిద్దరము బెంగళూరులో వేరే కంపెనీ, నేను ఇంకో కంపెనీలో పనిచేస్తున్నాను, ఆయన ఇంకో కంపెనీలో పనిచేస్తాడు. మళ్ళీ బెంగళూరులో మేము కలుసుకున్న తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి ఒకే రూమ్లో ఉన్నాం. నిజం చెప్తున్నా, అప్పటికి నేను ఎంబీఏ చేయలేదు, ఆయన ఎంబీఏ చేసిండు. ఆ మంత్ అంటే ఆ క్షణంలో నేను చూసుకుంటే ఆయన యాన్యువల్ ప్యాకేజ్ కన్నా నా ప్యాకేజ్ ఎక్కువ. సాలరీ విత్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 5 years లో ఆయన ఉద్యోగం పెట్టించింది. మళ్ళీ ఆయన పెట్టించిండు. నేను కంపెనీ వేరే దానికి షిఫ్ట్ అయినా, ఆయన కూడా వేరే కంపెనీ షిఫ్ట్ అయ్యాడు. సో అట్లా మళ్ళీ ఇద్దరం వచ్చి ఒక సందర్భంలో బెంగళూరులో కలిసి, మళ్ళీ బెంగళూరులో దాదాపు ఒక 1 year మేము ఇద్దరం ఒకే రూమ్ లో ఉన్నాం. ఇద్దరికి మ్యారేజ్ కాలేదు అప్పటికి, ఇద్దరం ఒకే రూమ్ లో ఉన్నాం. అంటే మాకు ఎట్లా అంటే ఒక సోదర స్నేహం ఉంది. సో అట్లా మాకు అంటే కలిసి ఉండడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట. ఈవెన్ ఇప్పటికీ నేను బెంగళూరు వెళ్తే వాళ్ళ ఇంట్లోనే ఉంటా. ఈవెన్ టుడే ఆల్సో నేను బెంగళూరు వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉంటాను. వాట్ వాస్ హిస్ రియాక్షన్ అన్న? అంటే మీరు ఎప్పుడైతే మళ్ళీ ఆయన్ని కలిసారో 2010లో, అంటే మీకంటే నా ప్యాకేజ్ ఎక్కువ ఉంది అని ఎప్పుడైతే ఆయనకు తెలుసు ఆ విషయం, తెలుసా మీరు చెప్పకుండానే? అంటే నేను ఏం జాబ్ చేస్తున్నాను, ఎంత ప్యాకేజ్ అని అడిగితే చెప్తాం కదా. సో అప్పటికు ఆయనే చెప్పిండు ఆ విషయం నాకు, నీకే 3,000 per month శాలరీ నీకే ఎక్కువ నాకన్నా అని చెప్పేసి ఆయనే చెప్పాడు. అది 2005లో ఆయన మీకు పెట్టించిన జీతం. ఎందుకంటే ఆయన ప్యాకేజ్ నాకు తెలియదు. నేను ఏంటంటే నేను అడగలేను కదా, ఆయన నన్ను అడగొచ్చు ఏదే విషయమైనా. పెద్దోడు కదా, పెద్దోడు అనే ఒక ఉంటది. ఆయనే చెప్పిండు ఆ మాట, నీకే 3,000 ఎక్కువ మంత్లీ శాలరీ నాకన్నా అని చెప్పేసి ఆయన చెప్పిండు. అసలు ఆయన ఫీలింగ్ ఏంటి ఆ టైం? హీ వాజ్ వెరీ హ్యాపీ. నాకు మంచి వెల్ విషరు, నాకు సపోర్టరు, చాలా అంటే నాకు ఒక నిజంగా అన్న ఉంటే ఎలా ఉంటాడో ఆయన అట్లాంటి పని అంతా చేసిండు నా కోసం. వండర్ఫుల్. నాకు తెలిసి ఇంకొకటి ఏంటంటే, వెనెవర్ అంటే నేను ఆయనతోని హుబ్లీలో ఉన్న సమయంలో కానీ బెంగళూరులో ఉన్న టైంలో కానీ ఎప్పుడు నాతో డబ్బులు ఖర్చు పెట్టి నిచ్చేది కదా ఆయన. నువ్వు నా తమ్ముడు, ఇప్పుడు అన్న తమ్ముళ్ళు ఉంటే ఎలా ఉంటది, అన్ననే ఖర్చు పెడతాడు. అవును, అంతే కదా. సో ఆయన బట్టలు కొనుక్కోవడానికి వెళ్తే ఆయన 2 డ్రెస్సులు కొనుక్కుంటే నాకు ఒక డ్రెస్ ఇప్పిస్తాడు. ఈవెన్ టుడే ఆల్సో ఈజ్ లైక్ దట్. ఈవెన్ టుడే ఆల్సో నాకు ఇప్పుడు 2021లో కూడా ఆయన డ్రెస్సులు ఇప్పించాడు. అంటే నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవనో కాదు, ఈజ్ ఎ పర్సన్ లైక్ దట్. నాకు తెలిసి నేను అట్లాంటి పర్సన్ ఇంతవరకు ఇంకొకరిని చూడలేదు. ఆయన ప్రేమ మీ మీద, ఆయన లాంటి పర్సన్ నేను ఇంతవరకు చూడలేదు. ఆయన వేరే వాళ్ళతో ఎలా ఉంటాడో అనేది నాకు తెలియదు, కానీ నా మట్టుకైతే నన్ను అలా ట్రీట్ చేసిన పర్సన్ నేను చూడలేదు ఇంతవరకు. ఈజ్ వెరీ జమ్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్.
అందుకే బుక్లో కూడా రాసిన కదా ఆయన Correct. గురించి. సో వెరీ యూనిక్ పర్సన్ అనమాట. నాకు ఇది చెప్పండి, మీరు ఫస్ట్ టైం బైక్ కొని ఇంటికి వెళ్ళినప్పుడు Hmm. అమ్మ రియాక్షన్ ఏంది? ఫస్ట్ బైక్ కొన్నప్పుడు మిగిలిన ఇంకా నేనేం అడగను, ఎందుకంటే నాకు తెలుసు నేను అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, Yeah. ఇంటికి నేనే డబ్బులంతా సంపాదించుకోవాల్సింది. సో అలాంటి నేను స్వయంగా అనుభవిస్తున్నాను కాబట్టి నాకు అలాంటి అనుభవాలు పొందిన వ్యక్తుల దగ్గర నుంచి తెలుసుకుంటే చాలా ఆనందం వేస్తుంది. నిజం చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడు నన్ను మెచ్చుకోలే ఏ విషయంలో కూడా. అమ్మ నాన్న ఇప్పుడు నన్ను చాలా అంటే ఏమైనా తప్పు చేస్తే తిట్టరు, కానీ ఏదైనా మంచి చేసినా నువ్వు ఇది పలానా మంచి పని అంటే చేసినా మెడల్స్ తెచ్చుకున్నప్పుడు కూడా నథింగ్ నెవర్. ఎప్పుడు కూడా నన్ను మెచ్చుకొని అందలం ఎక్కించింది మాత్రం ఏమీ లేదు. ఓకే ఓకే. ఈవెన్ నేను ఇప్పుడు అమ్మ నాన్నని బద్రీనాథ్ కేదార్నాథ్ యాత్ర తీసుకెళ్ళిన ఫ్లైట్లో, అవును, చాలా డబ్బులు ఖర్చు పెట్టి. అయినా కూడా దానికి వాళ్ళకు మాట, నువ్వు మమ్మల్ని మంచి పని చేసినావు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు చెప్పలేదంటే వాళ్ళకి అంటే చెప్తే ఇక్కడ మాది- కొడుకు తగ్గిపోతాడని. అట్లా కాదు. మా ఇంట్లో ఏంటంటే సినిమాటిక్ డ్రామాలు ప్రేమలు ఉండవు అనమాట మా దగ్గర. సింపుల్ గా అది వాని బాధ్యత రాబోయి వాడు చేసి అంతే అట్లా నడుస్తుంటారు అంతే. సినిమాటిక్ ప్రేమలు అనేటివి అట్లాంటి డైలాగ్స్ అట్లాంటివన్నీ వీళ్ళు మాట్లాడరు. వాళ్ళకి తెలియదు కూడా మాట్లాడాలనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు మాట్లాడరు. మనమే అర్థం చేసుకోవాలి అంతే. ఏం తిట్టలేదంటే మెచ్చుకున్నారా అనుకోవాలి. పలానా ఒక పని చేసినాం మనల్ని ఏమనలేరంటే ఓకే ఇది వీడు కరెక్టే అని చెప్పేసి వదిలేస్తారు అంతే. ఇక ఓకే బాబు నువ్వు ఇప్పుడు సినిమాలో లాగా బండి దిగనే బాబు అట్లాంటి మాట్లాడినట్టు ఏముండవు. ఓకే ఓకే. సో ఫస్ట్ బైక్ కొన్నప్పుడు కూడా బైక్ కొన్నా, కారు కొన్నా, ఇల్లు కట్టినా, ఏం చేసినా ఎప్పుడు కూడా నువ్వు ఈ పలానా పని చాలా గొప్పగా చేసినావు అని చెప్పేసి నాతోని చెప్పలేదు, కానీ నా గురించి బయట చెప్పారు. మా అమ్మ నాన్న బయట నా గురించి గొప్ప చెప్పుకుంటారు. ఇట్లా మావాడు బాగుండు, మంచి చేసిండు అని చెప్పేసి చెప్పుకుంటారు, కానీ నాతోనైతే ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు అంటే ఇక చెప్తే బేసిక్లీ అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అట్లా ఎప్పుడు కూడా ఏం చెప్పలేరు నాకు. తప్పు చేస్తే తిట్టిర్రు, కొట్టిర్రు, కళ్ళల్లో కారం వేసి కొట్టింది, అన్ని చేసింది, కానీ అవన్నీ ఒక సబ్జెక్ట్ మనం మాట్లాడుకుందాం. చేతులు కాళ్ళు కట్టేసి కళ్ళ కారం పెట్టి, కానీ ఎప్పుడు కూడా నువ్వు ఫలానా మంచి పని చేసావు శబ్బాష్ అని మాత్రం నన్ను ఎప్పుడు అనలే. నేను అలాంటిది ఎక్స్పీరియన్స్ చేశా. అంటే మా అమ్మ నన్ను మెచ్చుకుంటుంది, అది వేరే విషయం. కానీ అంటే నేను ఒక్కడే కదా, అంటే ఈ రాముడి తర్వాత మంచోని నేనైనా ఫీల్ అవుతుంటా కాబట్టి కళ్ళలో కారం పెట్టి కొట్టే మ్యాటర్ నాకు తెలిసి ప్రతి కామన్ మ్యాన్ ఫ్యామిలీలో జరిగి ఉండొచ్చు ఇది. ఇప్పుడు కొట్టట్లేదు ఎవరు. ఇప్పుడు ధైర్యం ఎక్కడ? ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని చాలా సుకుమారంగా చూసుకుంటారు. పిల్లలకి ఏమన్నా దెబ్బ తగిలితే చాలా అల్లల్లాడిపోతారు. నాకు మీ నన్ను ఒకసారి కాదు, నేను బుక్ లో ఒకసారి రాసిన, కానీ నిజానికి నన్ను 3 సార్లు కొట్టింది అట్లా. అమ్మ 3 సార్లు కొట్టింది అట్లా, కట్టేసి కళ్ళలో కారం 3 సార్లు కొట్టింది, భయంకరంగా కొట్టింది. అట్లా ఇప్పుడు ఎవరైనా కొడితే అది 3rd డిగ్రీ అయిపోతుంది. అయిపోతాడు అటు చక్కగా పోయి మా అమ్మ నన్ను కొడుతుంది అంటే అయిపోయి వెళ్ళి తీసుకొని లోపలేస్తారు. సరే నేను దాని విషయం దాటి పక్కకు వస్తే, నాకు ఒక రోజు మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే పిల్లల విషయంలో మీరు చెప్పిన ఒక విషయం నాకు చాలా బాగా అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ నేను ఇది మర్చిపోతానేమో అని ముందే అడిగేస్తాను మిమ్మల్ని. పేరెంటింగ్ లో గుడ్ పేరెంటింగ్ ఉంది, బ్యాడ్ పేరెంటింగ్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ బ్యాడ్ పేరెంటింగ్. మీరు ఒకరోజు నేను అడిగా, అన్న మీ పిల్లలు కూడా మొబైల్కి బాగా అట్రాక్టివా, మొబైల్ మీద ఎక్కువ గడుపుతారా అంటే మీరు అన్నారు నాతో ఒక్కరోజు ఆ మాట, నేను చిన్న కోడి పిల్లలు తీసుకొచ్చి ఇచ్చారా పిల్లలకి అని ఒక్క మాట అన్నారు. ఐ లవ్ దట్. అంటే పిల్లల్ని టీవీ నుంచో మొబైల్ నుంచో సిస్టమ్ నుంచో దూరం పెట్టడానికి ఎన్ని కష్టాలు పడుతుంది, కౌన్సిలింగ్లు కూడా ఇప్పిస్తున్నారు ఆఖరికి పేరెంట్స్. అలాంటిది ఒక చిన్న స్టెప్ మీరు చేసింది. ఇంట్లో ఒక కోడి పిల్లని తెచ్చిపెట్టడం లేదు, సరే కొన్ని కోడి పిల్లో కుక్కో ఏదో ఒకటి జీవిని తెచ్చిపెట్టడం వల్ల అవి పిల్లలు వాటికి అలవాటు పడి మొబైల్ దూరంగా ఉంటున్నారా అనేటువంటి మాట అసలు అది భలే నాకు చాలా నచ్చింది. అయితే అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? నేను మా ఇంట్లో కోళ్ళు పెంచేవాళ్ళం కదా మేము. నా చిన్నప్పుడు నా పుట్టుకతోనే నా మొదటి అధ్యాయంలో కూడా నేను ఇంట్లో ఏం చేసేవాడిని అని రాశాను. తమ్ముతో ఆడుకునేవాడిని, కోళ్ళతో ఆడుకునేవాడిని. కోళ్ళు పోతుంటే కోడి తోక పట్టుకొని దాన్ని అలా పరిగెత్తడము, కోడి గుడ్డు పెట్టడము, కోళ్లను పొదిగేయడము, ఇట్లాంటివన్నీ పనులనే నేను చేసిన. సో కోడితోనే నాకు చాలా మంచి అనుబంధం ఉంది. కోళ్లతోనే నేను చాలా ఆడుకునేవాడిని కదా. కోళ్ళని వాటికి ఇప్పుడు దానా ఇప్పుడు చేతిలో పెట్టాలంటే కూడా చాలా మంది భయపడతారు, అది పొడుస్తుంది అని చెప్పేసి ఒకటి ఉంటది. ఈవెన్ కోడిని పట్టుకోవాలన్నా కూడా ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. నేను కోళ్ళని పెంచిన కొన్ని సంవత్సరాలు
అంటే నా గ్రాడ్యుయేషన్ అయిపోయే వరకు కూడా మా ఇంట్లో కోళ్ళు కోళ్ళు ఉన్నాయి. నాకు తెలిసి అయితే అప్పటి వరకు కోళ్ళు ఉన్నాయి. ఓకే. గుడ్లు కూడా మేము బయట చాలా తక్కువ సందర్భాల్లో కొన్నాం, ఎందుకంటే ఇంట్లోనే మాకు పుష్కలంగా గుడ్లు ఉండేవి. ఈవెన్ ఆ గుడ్లను కూడా మేము అమ్మేవాళ్ళం వేరే వాళ్ళకి. ఓకే. సో మనకు కోళ్లతోని అనుబంధం అనేది ఉంది. సో ఇప్పుడు ఎప్పుడైతే నేను అబ్జర్వ్ చేశాను పిల్లలు మొబైల్ ఫోన్కి అడక్ట్ అవ్వడం, అది పిల్లల తప్పు కాదు. పిల్లలకు ఉన్న క్యూరియాసిటీ ఏంటంటే దే వాంట్ టు ప్లే విత్ సంథింగ్. ఏదో ఒకటి ఆడుకోవడానికి కావాలి. ఏం ఆడుకుంటారు వాళ్ళు? మన దగ్గర అవైలబిలిటీ. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఏం చెప్పినా, మనం ఆర్థికంగా ఎదగాలంటే నాకున్న ఆప్షన్స్ ఏంటి అని అనుకున్నా. ఇప్పుడు పిల్లలు ఆడుకోవాలనుకుంటున్నారు. ఆడుకోవడానికి వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? ఇద్దరు భార్య భర్తలేమో ఇద్దరు జాబులు చేస్తారు. జాబులు చేసి వాళ్ళు వచ్చి వాళ్ళు అలసిపోయి వాళ్ళు పడుకుంటారు. వాళ్ళకి టైం ఉండదు వంట చేసుకోవడానికి, మిగతా పనులకే వాళ్ళకి టైం సరిపోదు. పిల్లలతో స్పెండ్ చేయడానికి వాళ్ళకి టైం ఏడుంది. సో పిల్లలకి ఏం చేశారు, ఒక ట్యాబ్ ఒక మొబైల్ కొనిచ్చి వాళ్ళ ముఖాన్ని పడేస్తే పిల్లలు దానికి అడిక్ట్ అయిపోయారు. పిల్లలకి వాళ్ళు ఆడుకోవడానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏదన్నా మీరు చూపించాలి. చూసే పిల్లలు వాటితో ఆడుకుంటారు. ఇప్పుడు మా పిల్లలు, నేను మా స్నేహితులు చాలా మంది ఇంట్లో నేను చూసిన, నా స్నేహితుల పిల్లలు మొబైల్ ఫోన్కి అడక్ట్ అయినట్టుగా మా పిల్లలు కాలేరు. కాకుండా నేను చూసుకున్నా జాగ్రత్తగా. నాకు ఎప్పుడైతే అర్థమైందో వీళ్ళని ఇట్లా మనం దూరంగా ఎస్, అప్పుడు వాళ్ళకు యూ హ్యావ్ టు ప్రొవైడ్ ది ఆల్టర్నేటివ్. ఇప్పుడు మనం పేరెంట్స్ అంటే మనకు మెచ్యూరిటీ ఉంది కదా, మనం ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయాలి. మనం చూసి వచ్చిందే కదా. ఎస్. సో మనం ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేసినాం. ఇంట్లో వాళ్ళకు ఆల్టర్నేటివ్ అనేది ప్రొవైడ్ చేసినాం. కుక్క పెంచినాం కొన్ని రోజులు, అది కొన్ని రోజుల తర్వాత చనిపోయింది. సో కుక్క పెంచడం అంటే కూడా ఇంట్లో చాలా మంది విసుక్కుంటా ఉంటారు, దానికి మనం సేవ చేయాలి, వస్తుందని, దానికి అడగాలని, చేయాలని. ఈవెన్ ఇప్పుడు కోడి గురించి కూడా, కోడి పెంచినా కూడా అంతే కదా. ఇప్పుడు ఏంటంటే మా ఇంట్లో ఎట్లా అంటే పిల్లలు మంచిగా ఆడుకుంటారు కోడితోని, భయపడడం అట్లాంటిది ఏం లేదు. దానికి పేరు కూడా పెట్టారు, బుజ్జిబాబు అని పేరు పెట్టారు. కోడికి పేరు పెట్టి కోడితోని మాట్లాడడం, కోడికి దానా తినిపించడం అన్ని వాళ్ళే పిల్లలే చూసుకుంటారు దానికి మొత్తం. సో అట్లా ఒక డేలో దాదాపు ఒక 2 to 3 hours వాళ్ళు కోడితో టైం స్పెండ్ చేస్తారు. వండర్ఫుల్. నా లక్ష్యం ఏంటి, పిల్లల స్క్రీన్ టైం తగ్గించడం. ఐదర్ టీవీ ఆర్ మొబైల్, రెండు కూడా వాళ్ళు చూడడం, స్క్రీన్ టైం అనేది తగ్గాలి వాళ్ళకి. కరెక్ట్. తగ్గాలంటే మనం ఆల్టర్నేటివ్ చేయాలి. రైట్, వండర్ఫుల్. నౌ కమ్ బ్యాక్ టు ద పుస్తకం. ఇప్పుడు నేను బుక్ రాసింది ఆర్థికంగా ఎదగడం గురించి. సో దీంట్లో నేను ఒక మాట కూడా చెప్పిన, పిల్లలకు నేర్పించాలని చెప్పిన. నువ్వు పిల్లలకి ఎలా నేర్పిస్తావు? డబ్బు పొదుపు చేయాలని చెప్పేసి ఎట్లా నేర్పిస్తావు? నువ్వు పాకెట్ మనీ కట్ చేస్తే లెక్చర్ ఇస్తే వాళ్ళు నేర్చుకోరు. లేదా డబ్బుతోని, నాన్న నువ్వు పెద్ద అయిన తర్వాత డబ్బు ఇట్లా నీకు చాలా అవసరం పడుతుంది అనేది నువ్వు ఇప్పుడు చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అవును. సో ఎవరింట్లో అయినా నువ్వు అబ్జర్వ్ చేస్తే మనం పిల్లలకి అప్పుడప్పుడు కొన్ని డబ్బులు ఇస్తుంటాం. అవును, పాకెట్ మనీ, రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు. ఈవెన్ కొందరు బంధువులు ఇంటికి వస్తే పిల్లలకి పోయేటప్పుడు చేతిలో ఒక డబ్బులు పెట్టి వెళ్ళిపోతారు, సైలెంట్ కి తెలియకుండా. ఇది అట్లా నేను కూడా, నాకు కూడా ఇచ్చిర్రు, నాకు కూడా గుర్తుంది. సో ఇప్పుడు నా పిల్లలకు కూడా అట్లా డబ్బులు ఇస్తున్నాం. సో జనరల్గా డబ్బులు ఇస్తే ఏం చేస్తారంటే పిల్లలు పక్కనున్న కిరాణా షాప్కు పరిగెత్తుకొని పోయి చాక్లెట్ బిస్కెట్ కొనుక్కొని తినేస్తారు. అది అక్కడికి కథం. సో ఏం చేసినా వీళ్ళిద్దరికి 2 పిగ్గీ బ్యాంక్స్ కొనిచ్చిన. పిగ్గీ బ్యాంక్స్ కొనిచ్చి ఎప్పుడు డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులు దాంట్లో వేయాలి. సో అట్లా ఒకసారి పిగ్గీ బ్యాంక్ నిండినప్పుడు ఏంటంటే మనకు కరోనా ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది 2020 మార్చి టైంలో. కరెక్ట్. అప్పుడు నా పిల్లలు ఏం చేశారంటే వాళ్ళ పిగ్ బ్యాంక్స్లో ఉన్న డబ్బులు నాకు ఇస్తే నేను వలస కార్మికులకు దాన్ని ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి నేను వాడినా. వండర్ఫుల్. అది పిల్లలకు చెప్పిన, ఇగో నాన్న మీ డబ్బుల్ని నేను ఇట్లా వేరే వాళ్ళకి ఫుడ్కి ఇబ్బంది అవుతుంది వాళ్ళకు ఇస్తున్నా అని చెప్తే సంతోషంగా వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అది వాడినాం. మళ్ళీ సెకండ్ టైం నిండింది వాళ్ళ పిగ్గీ బ్యాంక్స్. అప్పుడు ఏం చేసినంటే అయోధ్య రామ మందిరంలో నిర్మాణం కోసం పిల్లలతోనే వీళ్ళ పిగ్గీ బ్యాంక్లో జమ అయిన డబ్బులు ఇప్పించిన. ఇంటికి రామ మందిర్ వాళ్ళు వచ్చారు, ప్రతినిధులు వచ్చారు. వస్తే ఈ డబ్బుల్ని తీసి వాళ్ళ పేరులో రాసి, ఇద్దరు పేర్లో, కార్తికేయ అలకనంద పేరులోనే రిసీట్స్ తీసుకొని వాళ్ళ పేరుతో ఇప్పించిన. వాళ్ళకి ఏం చెప్పిన అంటే, నాన్న ఇక్కడ మన గుడి కడుతున్నారు, ఈ గుడిలో ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్బులతోనే కనీసం ఒక ఇటుకైనా కొంటారు వాళ్ళు. అద్భుతం. గుడికి 2023లో కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత నేను మిమ్మల్ని గుడికి తీసుకెళ్తాను, మీకు చూపిస్తాను, ఈ గుడిలో మీరు ఇచ్చినటువంటి డబ్బులు ఉన్నాయి ఈ గుడిలో అని చెప్పిన. అది వాళ్ళకు ఒక జ్ఞాపకం. ఇప్పుడు మూడోసారి నిండింది. మూడోసారి నిండితే ఏం చేసిన అంటే పిల్లలిద్దరిని ఒక జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళిన. కన్నయ్యకు, కార్తికేయకి ఒక చెవికి రింగు బంగారంది 3400 రూపాయలు అయింది. ఆ డబ్బులు కన్నయ్య
డబ్బులతోని. ఓకే, పాపకి రింగ్స్, పుడక. ముక్కు పుడక అవి ఆహా. ఇప్పించిన, అవి కూడా గోల్డ్వే. సూపర్. ఇప్పుడు వీళ్ళ డబ్బుల్ని వాళ్ళ చేతితోనే తీసుకెళ్ళి వాళ్ళ జ్యువెలరీ కోసం- షాప్ కు తీసుకెళ్లి వాళ్ళని తీసుకెళ్లి ఉమ్, వాళ్ళతోనే వాళ్ళకు గోల్డ్ కొనిచ్చాను, ఇవి మీ డబ్బులే అని చెప్పేసి. ఉమ్. ఇప్పుడు వాళ్ళకి ఇది ఏంటంటే ఈ పాఠం అనేది తల్లో అలా ఉండిపోతుంది. ప్రాక్టికల్ కదా ఇది. నువ్వు డబ్బు పొదుపు చేయాలి, పొదుపు చేస్తే నువ్వు ఇట్లా గోల్డ్ కొనుక్కోవచ్చు, లేదా నీకు అవసరమైన వస్తువులు కొనుక్కోవచ్చు అనే సంగతి మనం ప్రాక్టికల్గా వాళ్ళకి చెప్పినాం. ఉమ్. ఇప్పుడు నువ్వు రేపు పొద్దున వాళ్ళకి డబ్బులు ఇస్తే ఏం చేస్తారు? సో వాళ్ళు ఆటోమేటిక్గా సేవ్ చేసుకొని ఏదో ఒక నేను ఏదో item కొనుక్కుంటాను కొనుక్కుంటారు. ఒకటి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఉమ్, ఇప్పుడు మొన్న May 7th మా మిస్సెస్ బర్త్డే అయితే మా Right. పిల్లలు ఒక 10 రకాల గ్రీటింగ్ కార్డ్స్ రకరకాలుగా తయారు చేశారు. వాళ్ళ అమ్మకి ఇచ్చారు బర్త్డేకి. 10 గ్రీటింగ్ కార్డు. ఎస్, వాళ్ళు సీక్రెట్ గా అమ్మకి తెలియకుండా వాళ్ళే తయారు చేసుకోవడం, వాళ్ళ రూమ్ లో వెళ్ళి తయారు చేసుకొని బాక్స్ లో, కాటన్ బాక్స్ లో సేవ్ చేసి పెట్టుకొని బర్త్డే రోజు ఒకటి దానిలో రాశారు హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పేసి. ఒక్కో దానికి వాళ్ళే రాసి ఇచ్చారు. 2 పిల్లలు కలిసి తయారు చేశారు. సో అది ఏంటంటే ఒక క్రియేటివిటీ. అది వాళ్ళకి మనం డ్రాయింగ్ అలా చేయాలి అంటే వాళ్ళకి ఏంటంటే స్క్రీన్ టైం తగ్గించాలి, సో వాళ్ళకు వేరే వ్యాపకాలు నేర్పించాలి. అట్లా నేర్పించినట్టు దాంట్లో వాళ్ళు చేసినటువంటి పని. రైట్. సో రైట్ పేరెంటింగ్ విషయంలో లేదా విధానంలో ఇది బాగా హెల్ప్ అయ్యేటువంటి ప్రక్రియ. చాలా మంది సేవింగ్స్ అలాగే నేర్పించినాం. నేను చాలా మంది అంటే వయసుల గురించి ఎందుకులే కానీ నా మిత్రుల్లో చాలా మంది దగ్గర కూడా చూసా, విన్నాను. అంటే మా పిల్లలు ఫోన్కి అడిక్ట్ అవుతున్నారా, లేదంటే సిస్టమ్ ఎక్కువసేపు వాడుతున్నారు, టీవీ చూస్తున్నారు, ఆటలకు కూడా పోవట్లేదు అనేటువంటి కంప్లైంట్ చేసే చాలా మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఇది వాళ్ళకి హెల్ప్ అవుద్దని, ఎందుకంటే మీరు ప్రాక్టికల్ గా చేస్తున్నారు, చూస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడగడం జరిగింది అనమాట. సరే, ఇక అక్కడ నుంచి పుస్తకానికి వద్దాం మనం. SCR, సౌత్ సెంట్రల్ రైల్వేస్. అది గుర్తుండడానికి నేను SCR అంటే ఇంకేది గుర్తుండాలి, అదే గుర్తుంది. రైల్వేస్ ఒక్కటే బాగా మనకి బాగా ఇంటి దగ్గరే రైల్వే స్టేషన్ నాకేలాగు. ఆ SCR ప్లానింగ్ కానీ లేదంటే ఆ ప్లాన్ ప్రపోజల్ కానీ, అంటే అగైన్ ఇది మీ ప్రాక్టికల్ లైఫ్ లో నుంచి వచ్చింది. యూనో స్థిరంగా ఒక ఇన్కమ్ ని పెట్టుకోవడం గురించి. తర్వాత మీరు తెలుగులో భలే పదాలు వాడారు దాన్ని, నిష్క్రియ సంపాదన, ఆదాయం, సంపాదన ఆదాయం, నిష్క్రియ ఆదాయం, లేదంటే రిచ్ గా ఉండేటువంటి విధానం. ఈ 3 ప్లానింగ్ ఏదైతే ఉందో, నాకు యాక్చువల్ గా నిష్క్రియ అనే పదం ఇంతకుముందు చాలా సార్లు విన్నా, ఈ పుస్తకంలో చాలా సార్లు చదవడం వల్ల ఇట్ హాస్ రికార్డెడ్ ఇన్ బ్రెయిన్. ఓకే, మనం జనరల్ గా వాడుకలో లేనటువంటి పదం, చాలా రేర్ గా ఎక్కడో ఏదైనా ఆర్టికల్స్ చదివినప్పుడు లేదంటే పుస్తకాలు చదివినప్పుడు వాడేటువంటి పదం నిష్క్రియ. జనరల్ గా నిష్క్రియ అంటే ఆడేం క్రియ లేదు రా భయ్ అని అంటాం. కానీ మీరు దానికి ఇచ్చినటువంటి డెఫినేషన్ బా అద్భుతం. సో వాట్ మేడ్ యూ టు రైట్ ది స్టెప్స్ SCR? అయితే ఇది ఇప్పుడు ఈ బుక్ కోసం రాసిన కంటెంట్ కాదు. మ్యాటర్ ఏదంటే ఈ బుక్ లో ఏదైతే రాశానో ఆ SCR ప్రణాళిక అనేది 2008లో తయారు చేసినటువంటి ప్రణాళిక. అది 2008 నా సాఫ్ట్వేర్ ఎంట్రీ 2008లో తయారు చేసినటువంటి ప్రణాళిక. ఇది మొదట నేను ఎవరికి చెప్పినా అంటే, నాకు ఎవరైతే ఉద్యోగ జీవితం ఇచ్చారో సంతోష్, ఆయనకి నేను దీన్ని మొదట చెప్పిన హుబ్లీలో. సో చెప్పినప్పుడు ఆయన దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవడం అని ఒక టాపిక్ వచ్చినప్పుడు, సో ఆబ్వియస్ గా మనము హైదరాబాద్ వాళ్ళం కదా. సో ఎంతైనా ఇప్పుడు ఆయన కర్ణాటక చెందిన వ్యక్తి, మనం తెలంగాణ, మనకున్నటువంటి మెయిన్ రైల్వే జోన్ ఏదైతే ఉందో అది దాన్ని గుర్తుపెట్టుకున్నాం, సికింద్రాబాద్. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చాలా సార్లు మనం ట్రావెల్ చేసినాము. SCR అనేది మనకు చాలా సార్లు కనబడుతూ ఉంటుంది, మనకు వద్దనుకున్నా ఎక్కడో చోట కనబడతా ఉంటుంది. ఈవెన్ ట్రైన్ ఇంజన్ పైన కనబడతా ఉంటుంది. సో అట్లా నేను చెప్పిన మాట ఏంటంటే, సింపుల్ గా ఇది మా దక్షిణ మధ్య రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే అని ఉంటుంది. సో దాన్ని గుర్తుపెట్టుకుంటే ఇది గుర్తుండిపోతుంది. సో దీంట్లో స్టెప్స్ రాసిన అనమాట. అయితే ఈ స్టెప్స్ రాయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు నేను ₹1,00,00,000 సంపాదించాలని చెప్పేసి మొదట కర్ణాటక వెళ్ళినప్పుడు సంతోష్తో అన్న అన్నమాట 2005లో. అన్నప్పుడు ఏంటంటే ఆయన నన్ను అడిగింది ఏంది, నువ్వు ఎలా సంపాదిస్తావు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ వేశాడు. నిజానికి నాకు ఆన్సర్ తెలియదు, తెలుసుకుంటానని చెప్పిన. తెలుసుకునే ప్రాసెస్లో నేను చాలా పుస్తకాలు చదవడం అవన్నీ నేను చేసిన. ఆ ప్రాసెస్లో కూడా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, లెట్సే ఒక వ్యక్తి, ఇప్పుడు నేను కావచ్చు ఇంకెవరైనా కావచ్చు, జీవితంలో చాలా కష్టపడి ఒక ఎత్తుకు ఎదుగుతాడు ఆర్థికంగా. సమ్ టైమ్స్ ఏమైతే అంటే ధమాల్మని ఏదో ఒక రీజన్ వల్ల కింద మళ్ళీ పడిపోతుంది ఆర్థికంగా, మళ్ళీ కింది స్థాయికి వస్తాడు. కనీసం రిచ్ నుంచి మిడిల్ నుంచి లోవర్ మిడిల్కో ఎక్కడికో వస్తాడు.
ఆ రాకుండా ఆపేటటువంటి ఒక మెకానిజం అనేది లేదు. సో ఆ మెకానిజం నేను క్రియేట్ చేయాలనుకున్నా. ఒకటి, మన ప్రణాళిక ఎలా ఉండాలంటే ఒక వ్యక్తి ఆర్థికంగా పైకి ఎదగాలి. ఒకవేళ ఏదైనా అనుకోనటువంటి అవాంతరాలు ఏర్పడ్డా ఆ పైకి ఎదిగిన వాడు మళ్ళీ ఒకేసారి కింద పడకుండా మధ్యలో ఒక నెట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక వ్యక్తి బిల్డింగ్ పై నుంచి పడిపోతే కింద నెట్ పట్టుకుంటారు. సో నెట్ పట్టుకుంటే ఏంటంటే నెట్ పట్టుకున్నా మళ్ళీ అతను కింద పడతాడు, కానీ ఆ దెబ్బ ఇంపాక్ట్ అనేది చాలా తగ్గిపోతుంది. సో అట్లాంటి ఒక ఇంపాక్ట్ మన ప్రణాళికలో ఉండాలనేది నేను అనుకొని ఈ యొక్క SCR ప్లాన్ అనేది రెడీ చేసిన. దీంట్లో ఏంటంటే ఇప్పుడు చూస్తే ఎస్ అంటే ఏంటంటే సేఫ్టీ. సో మనిషికి సేఫ్టీ అనేది ఆర్థికంగా, ఇదంతా ఆర్థిక కోణంలోనే. సో ఆర్థికంగా మనిషికి సేఫ్టీ అనేది ఉంటే సో అతనికి జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా అతను దాన్ని తట్టుకోవడానికి లేదా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చింది. అవును, అంటే నేను చెప్పే పాయింట్ 2008లో రాసింది ఎంత రిలవెంట్ అనేది కోవిడ్ మనకు చూపించింది. మెన్షన్ చేసిన. అంటే నేను చెప్తున్నా, ఇప్పుడు దాన్ని రాసింది కాదు, అది అప్పుడు నేను రాసుకున్నా. సో ఇప్పుడు మెన్షన్ అంటే రిలవెన్సీ అనేది, అంటే 2008లో రాసినటువంటి పాయింట్ ఈ రోజు ఎందుకు పనికొచ్చింది అనేది చెప్తున్నా. సో మీరు రిలవెన్సీ అనే పదాన్ని కూడా చాలాసార్లు వాడారు దీంట్లో. చాలా విషయాలు సో ఇప్పుడు ఒక వ్యక్తి సడన్ గా అనారోగ్యానికి గురైండు. ఆ వ్యక్తి ఆ కుటుంబానికి యజమాని. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో అడ్మిషన్ అయిన తర్వాత కొన్ని లక్షల రూపాయలు అతను చికిత్స కోసం ఖర్చు పెడతారు. కరోనా టైంలో అయితే అట్లా ఖర్చు పెట్టినా కూడా ఇంటి యజమానులు చాలా మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది. వాళ్ళు అప్పుల పాలైపోయారు. చాలా మంది తమ ఆస్తుల్ని, భూముల్ని అమ్ముకున్నారు, నగలు అమ్ముకున్నారు, అట్లాంటివన్నీ జరిగినాయి. సో నేను దీంట్లో ఏం చెప్పినా, మీకు తగినంత ఆరోగ్య బీమా ఉండాలని చెప్పిన. హెల్త్ ఇన్సూరెన్స్ నాకు బాగా నచ్చిన పాయింట్స్ అవి. హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు, లైఫ్ ఇన్సూరెన్స్ అన్నారు. ఈ రెండు కావాలన్నారు. ఈ రెండు కావాలి. ఈ రెండు ఏంటంటే మనిషికి సేఫ్టీని ఇస్తాయి. సేఫ్టీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి యాక్సిడెంట్ అయి చనిపోయాడు అనుకుందాం. అతను ఆ కుటుంబ యజమాని ఉన్నాడు. ఆ కుటుంబ పరిస్థితి ఏంది? సపోజ్ ఆ వ్యక్తికి నెలకు ₹1,00,000 శాలరీ వస్తుంది. ఆ శాలరీతోని వాళ్ళు ఒక స్థాయి జీవనం గడుపుతా ఉంటారు. సడన్ గా ఆ యొక్క వ్యక్తి ఆ కుటుంబంలో మాయమైపోతాయి. అప్పుడు వాళ్ళ కుటుంబము గతంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని కొనసాగిస్తూ జీవనం సాగించగలుగుతుందా? కష్టం. ఇప్పుడు పోయిన వ్యక్తిని మనం ఎలాగో తీసుకురా, నేను ఇప్పుడు ఎవరో పోతారా అని చెప్పేసి నేను కాదు, ఎవరికి ఏమవుతుందో ఎవరు కూడా ఏం చెప్పలేరు. ఎవరికైనా ఏమన్నా ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు. అదే లైఫ్. అవును, ఓకే. ఇప్పుడు కరోనా వచ్చి మంచి వాళ్ళు కూడా చనిపోయారు. 30 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. ఇవన్నీ మనం కళ్ళతో ఇప్పుడు నేను ఇదే ముక్క నేను 2008లో చెప్తే ఏదో కామెడీ అనుకునేవాళ్ళు దాన్ని. కానీ ఇప్పుడు చెప్తే ఏంటంటే దానికి రిలవెన్స్ ఉంది. ఎందుకంటే 30 years ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో. సో వీళ్ళ భవిష్యత్తు ఏంది? ఎవరు వాళ్ళని ఆదుకుంటారు? ఎంత దగ్గర వాళ్ళు ఉన్నా, ఎంత మనకు క్లోజ్ ఉన్నా, ఏమున్నా మనకు సానుభూతి చెప్తారు, కానీ మనల్ని ఆర్థికంగా ఒక తండ్రి ఉండి చేయాల్సిన పనులని ఎవరు కూడా చేయలేరు. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు కుటుంబ యజమాని అయితే మీకు పోషించాల్సినటువంటి ఒక కుటుంబం కనుక మీరుంటే మీరు ఖచ్చితంగా మీ కుటుంబం అంతటికి వర్తించేలాగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మీరు లేకపోతే మీ కుటుంబం ఆర్థిక స్థితి ఎలా అయితే ఉండాలని మీరు అనుకుంటున్నారో అంత మొత్తంలో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పేసి నేను ఈ యొక్క ప్రణాళికలో చెప్పడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే, అనుకోని ఏమైనా జరిగినా కూడా కుటుంబం అనేది అట్లీస్ట్ సేఫ్గా ఉంటుంది. ఇది పెద్ద విషయం కాదు, కానీ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ఈ అంశాన్ని. నాకేమైతుంది, నేనేం కాదు, నేను 100 ఏళ్ళు బతుకుతా, నాకు ఏ రోగం రాదు అనే ఒక మానసిక ధోరణిలో ఉంటారు. అది వాస్తవం కాదు. నిజానికి కరోనా వచ్చిన వాళ్ళు కూడా అట్లానే అనుకున్నారు. నాకేం కాదు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పేర్లొద్దు, కానీ మనం సోషల్ మీడియాలో చాలా మందిని చూసినాం. కరోనా వచ్చి చనిపోయిన తర్వాత పలానా కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోండి అని చెప్పేసి అడిగిన వాళ్ళు కూడా మంచి సమాజంలో ఒక మంచి ఉన్న వాళ్ళు కూడా అట్లా పేరు నేను చెప్పదలుచుకోలేదు ఈ సందర్భంలో అప్రస్తుతం కూడా. కానీ అటువంటి పరిస్థితి మనకు ఎదురు కావద్దంటే, నువ్వు ఏంది ఇప్పుడు నువ్వు ఒక ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఎంత, ఒక 15,000 పెడితే నీకు టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. సంవత్సరానికి ₹15,000 నువ్వు ఖర్చు పెట్టుకుంటే ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. చాలా చిన్న విషయం, బట్ అది మనం వద్దు అనుకుంటాం. దాని యొక్క ప్రాధాన్యత అనేది మనకు తెలియదు. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే, సంథింగ్ ఏదైనా అయినప్పుడు తెలుస్తుంది. అయ్యో ఆ రోజు తీసుకుంటే బాగుండేది. ఇన్సూరెన్స్ అనేది ఎలాంటిదంటే, అవసరం లేనప్పుడే తీసుకోవాలి దాన్ని. అవసరం ఉన్నప్పుడు నువ్వు తీసుకోలేవు దాన్ని.
వాడు ఇవ్వడు కదా. ఇవ్వడు కదా. కరెక్ట్. సో అవసరం లేనప్పుడే తీసుకోవాలి ఇన్సూరెన్స్ అనేది. ఇది సేఫ్టీలో భాగం. సేఫ్టీలో భాగం. నెక్స్ట్ సి. ఆ సేఫ్టీలో ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. కరెక్ట్, రైట్. కొంచెం ఒక కంటిన్యూన్సీ ఫండ్ ఒకటి పెట్టుకోమని చెప్పి. కంటిన్యూస్ ఫండ్ ఒకటి, తర్వాత గోల్డ్ మీద కొంచెం గోల్డ్ అంటే మనం ఇక స్పెషల్ గా మనం పెట్టుకోవాల్సిన పని లేదు. ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి కొంచెం ఒక నేను చెప్పిన వాళ్ళ ఒక ఆర్థిక తాహతను బట్టి 5 తులాలు 10 తులాలు గోల్డ్ అనేది పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే, సపోజ్ చాలా మందికి చిన్నగా 10,000 20,000 40,000 సడన్ గా అవసరం పడతాయి. అవును. అవసరం పడ్డప్పుడు ఎవరికో ఫ్రెండ్కి అడగాలి ఏదో. బికాస్ నేను జాబ్ చేసినప్పుడు చాలా మందికి అట్లా డబ్బులు ఇచ్చేవాడిని నేను. మళ్ళీ నాకు ఇచ్చేవాళ్ళు ఒక వారంకో 10 రోజులకి ఇచ్చేవాళ్ళు. నా దగ్గర ఉండేటి వాళ్ళ దగ్గర ఉండేటి కావు. మళ్ళీ నా శాలరీ వాళ్ళ శాలరీ ఒకటే అయినప్పుడు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండాలి. అంతే కదా. కానీ ఉండేటి కావు. సడన్ గా అట్లా అవసరం పడితే తీసుకునేది. అది తప్పు కాదు. కానీ ఏంటంటే మన దగ్గరే ఉంటే ఇప్పుడు మన గోల్డే మనం తీసుకొని మనం బ్యాంక్లో పెట్టుకుంటాం. మళ్ళీ ఆ 10 రోజుల తర్వాత మళ్ళీ మనమే విడిపించుకొని మనమే తీసేసుకుంటాం. నీడ్ నాట్ టు ఆస్క్ ఎనీవన్ అనేది నా పాయింట్. అట్లా కంటింజెన్సీ ఫండ్ మనకి ఎప్పుడన్నా ఒక ఉద్యోగం మారాము లేదా ఏదైనా అట్లాంటివి అవుతున్నప్పుడు ఒక 3 నెలలకు సరిపడంత డబ్బు అంటే మీ శాలరీ 50,000 అయితే 1,50,000 రూపాయలు ఆ డబ్బుని మనము కంటింజెన్సీ ఫండ్ కింద మనం పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే ఇట్లాంటి అత్యవసర పరిస్థితులు ఏ వచ్చినా కూడా ఇతరుల దగ్గర చేయి చాపి మనం డబ్బులు అడగాల్సిన అవసరం అనేది ఉండదు. మీరు 3 నెలలని చాలా సింపుల్ గా చెప్పారు, కానీ పుస్తకంలో మాత్రం 6 నెలల నుంచి సంవత్సరం అని రాశారు. అది ఆ వ్యక్తిని బట్టి పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళ ఉపయోగాన్ని బట్టి. ఎస్, వ్యక్తి వాళ్ళకి ఎంత అవసరము రైట్ అనే దాన్ని బట్టి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సి దగ్గరికి వద్దాం. నిష్క్రియ లేదు, మీరు రెండింటిని కలిపేస్తున్నారు. అవేమో ఆదాయ మార్గాలు. ఓకే, అవి ఆదాయ మార్గాలు. ఇదేమో ప్రణాళిక. ఇది అదేమో ఆదాయ మార్గాలు. సి అనేది కంఫర్ట్ ప్లాన్. కంఫర్ట్ ప్లాన్ అంటే ఒక వ్యక్తికి సౌకర్యవంతంగా జీవించడానికి ఏం కావాలో అవి చేయమని చెప్పిన. సో దాంట్లో ఏంది, ఒక వ్యక్తి మనం సౌకర్యంగా జీవించాలంటే ఇల్లు ఉండాలి, తర్వాత తిరగడానికి ఒక కారు బైకు అట్లాంటివన్నీ ఉండాలి. తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మనం జీవనం ఎలా సాగాలి దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ఉండాలి. సో ఇట్లాంటివన్నీ జరగడం. తర్వాత పిల్లలకి చదువులకు సంబంధించినటువంటి అవన్నీ కూడా మనం కొన్ని ఏర్పాట్లు అనేటివి మనం ఆదాయం సంపాదిస్తున్నప్పుడే చేసుకోవాలి. కంఫర్ట్ లెవెల్. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓకే, నీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, కుటుంబంలో పిల్లలకు దీనికి సంబంధించినటువంటి అన్ని టేక్ కేర్ చేయడానికి తగినంత ఆర్థికంగా భద్రత అనేది కల్పించిన తర్వాత నువ్వు డబ్బుతోని రిస్క్ తీసుకోవడానికి నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు దానికి ముందు కూడా చేయొచ్చు ఆ పని. అవును. ఎందుకు ఎక్కువ మంది ధనవంతులు కాలేరంటే, లెట్స్ సే నీకు ఈ 2 ప్రణాళికలు ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత నువ్వు రిస్క్ తీసుకొని డబ్బులు పోగొట్టుకుంటే నీకు వచ్చే నష్టం ఏం లేదు. పెట్టిన డబ్బులు అంతవరకే పోతాయి. ఓకే, మిగతావి 2 నిన్ను కాపాడుతాయి. కానీ జనరల్గా ఏంటంటే మనకు ఇప్పుడు సేఫ్టీ ప్లాన్ కానీ కంఫర్ట్ ప్లాన్ కానీ మనం ఏమి ఇంప్లిమెంటేషన్ చేయకుండానే రిచ్ అయిపోదామని నువ్వు లాటరీలు కొనడమో ఇంకా వేరే కొన్ని పనులు అన్ని చేస్తే, అంటే అలాంటి చాలా మంది ఉన్నారు, ఎక్కువ అయ్యారు కూడా. ఆ డబ్బులు పోయిన తర్వాత నీకు మళ్ళీ రికవర్ అవడానికి నీకు ఆప్షన్ ఎక్కడ ఉంది? కరెక్ట్, ఆప్షన్ అనేది లేదు. ఈ 2 ఏంటంటే నీకు నెట్ లాగా ఉపయోగపడతాయి అనమాట. పైనుంచి కింద పడకుండా లెవెల్ 1 లెవెల్ 2 లాగా. ఎస్, లెవెల్ 1 లెవెల్ 2. సో లెవెల్ 3 గేమ్ నువ్వు 0లో ఉన్నప్పుడు ఆడకూడదు. కరెక్ట్. చాలా మంది చేసేది ఏంటంటే డబ్బుతోని 0లో ఉన్నప్పుడు లేదా 1లో ఉన్నప్పుడు లెవెల్ 3 గేమ్స్ ఆడుతూ ఉంటారు. సో ఇంకా లెవెల్ 3లో కూడా ఇంకా చాలా లెవెల్స్ ఉంటాయి. నేను అవన్నీ రాయలేదు, అవన్నీ కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ అయిపోతుంది. దీన్ని అమలు చేస్తే చాలా అని చెప్పేసి ఇంతవరకు దాన్ని పరిమితం చేసినాను. సో రిచ్ ప్లాన్ లో ఉన్నటువంటి పనులు చేయాలంటే ముందు సేఫ్టీ ప్లాన్, కంఫర్ట్ ప్లాన్ అనేది ఉండాలి. అండ్ మోర్ ఓవర్ దిస్ బుక్ ఈజ్ అంటే ఎవరిని దృష్టిలో పెట్టుకొని రాసిన అంటే పేదరికం నుంచి లేదా మధ్యతరగతి నుంచి పైకి ఎదుగుతున్నటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాసిన. ధనవంతులను దృష్టిలో పెట్టుకొని రాయలే. కరెక్ట్. ధనవంతులకు ఇవన్నీ తెలుసు ఆల్రెడీ, అందుకే వాళ్ళు ధనవంతులు అయ్యారు. మున్నూరు నాగరాజు వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. నేను కేవలం మన వాళ్ళని అంటే నాలాగా వచ్చినటువంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాసిన. కంఫర్ట్ ప్లాన్ లో నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే, కుదిరితే ఇన్వెస్ట్మెంట్స్ రైట్ లొకేషన్స్ లో చేయమన్నారు. అండ్ నాకు ఈ బుక్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మీ ప్లానింగ్ లో మీరు ఒకనొక చోట చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. నేను 10 లక్షలు పెట్టి ల్యాండ్ కొన్నా, 5,40,000 పెట్టి కారు కొన్నా. నాకు కరెక్ట్ ఫిగర్ కూడా గుర్తుంది, మీ కార్ ఫిగర్. 10 లక్షల ల్యాండ్ 54 లక్షలు అయింది.
ఒకటే ల్యాండ్ గురించి అవును, మాట్లాడుతున్నాను. నేను ఒకటే ఎగ్జాంపుల్ నేను 5,40,000 పెట్టి కొన్న కారు మాత్రం ₹1,00,000 పడిపోయింది. ఎస్ సో నా దృష్టిలో కార్ అనేది మనిషి కంఫర్ట్ తప్ప ఏ రకమైన అసెట్ అయితే కాదు అని చాలా క్లియర్ గా రాశారు. ఎస్ బట్ ఇప్పుడున్న జనరేషన్ లేదంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా మంది, ఇప్పుడు నేననే కాదు మీరనే కాదు, చాలా మంది చుట్టుపక్కల ఎంత పెద్ద కారు ఉంటే వీడంతా రిచ్ అని, లేదా ఎంత పెద్ద కారు ఉంటే వీడంతా లగ్జరీస్ గా ఉంటున్నాడు అనేటువంటి భ్రమలో ఉన్నారు. ఎస్ ఇది భ్రమ, లేదంటే మనం తీసుకెళ్లే కారణం బట్టి రెస్పెక్ట్ కూడా ఇస్తున్నారు జనాలు. Yeah. హౌ టు ఓవర్కమ్ దిస్? నేను బుక్ లో కూడా ఈ విషయం రాసిన. కొందరు ఏంటంటే ధనవంతులు కాకముందే ధనవంతులం అయిపోయినామని ధనవంతుల యొక్క జీవన శైలిని అలవరుచుకుంటారు. దాంట్లో భాగంగా ఏంటంటే ఇట్లాంటి లగ్జరీ కారు అట్లాంటివి మెయింటైన్ చేయడము. దానివల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళకి వీళ్ళు ఓకే మేము చాలా రిచ్ ఉన్నామని చెప్పేసి ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తుంటారు. ఆ పర్సెప్షన్ తోనే వీళ్ళు ఇంకేదైనా మనకు ఒక కాంట్రాక్ట్ రావడమో ఇట్లాంటి మనకి ఏదైనా వర్క్ అవుతుందో అని చెప్పేసి ఒక భావనలో ఉంటారు. అట్లాంటివి మన వర్కౌట్ అయితే వాళ్ళకి వర్కౌట్ అవుతుండొచ్చు, కానీ కాకపోతే మాత్రం వీళ్ళు ఆ మెయింటెనెన్స్ చేయడం కోసం వీళ్ళ ఆదాయాన్ని మొత్తం ఖర్చు పెడతా ఉండాలి. చాలా మంది అట్లా చేసిన వాళ్ళు వాళ్ళతో వెళ్తే డబ్బులు తీసుకొని అట్లా జైలుకి వెళ్ళడం, కేసులు నమోదవడం అటువంటి అన్ని చూసి అట్లాంటివి కూడా చాలా మంది. నేను ఏం బిలీవ్ చేస్తా అంటే నువ్వు డబ్బు ఎంత కోరితే అంత సంపాదించు, కానీ ఎప్పుడు కూడా చట్టబద్ధంగా సంపాదించు. చట్ట వ్యతిరేకంగా కానీ మోసపూరితమైనటువంటి పనులు చేసి కానీ ఎప్పుడు డబ్బులు సంపాదించకూడదు. ఎందుకంటే ఒకసారి గౌరవం పోగొట్టుకుంటే గౌరవం అనేది తిరిగి వచ్చేది కాదు. డబ్బులతో నువ్వు కొనుక్కోలేవు గౌరవాన్ని. సో డబ్బు సంపాదించడానికి చట్టబద్ధంగానే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్ని నువ్వు అనుసరిస్తే నువ్వు డబ్బు సంపాదించవచ్చు. నువ్వు మెయింటెనెన్స్ చేసి ఇంకొకరికి చూపించుకొని అట్లా చేయాల్సిన అవసరం లేదు. కారు కొనాలంటే కొనొచ్చు, ఒక 5 years ఆగును. ఇప్పుడు 20 years 25 years లోపల ఉన్నటువంటి వ్యక్తి 30 years వచ్చే వరకు డబ్బులు సేవ్ చేసుకొని ఆ తర్వాత కొనుక్కోవచ్చు కారు. రైట్. నాకు ఇక్కడ ఇంకొక ప్లాన్ కూడా నాకు మీరు రాసిన దాంట్లో బాగా నచ్చింది ఏంటంటే సొంత ఇంటి కళ. ఒక మిడిల్ క్లాస్ వాడికి సొంత ఇల్లు అంటే ఇవాళ ఇల్లు తీసుకున్నాడంటే 20-25 సంవత్సరాలు ఖచ్చితంగా లోన్ కడతానే ఉండాలి వాడు. దానికంటే ఆ డబ్బులు ఏదో సగం సేవ్ చేసుకొని కిరాయి ఇంట్లో ఉండి ఆ డబ్బులు ఇంకో చోట ఇన్వెస్ట్ ఇది కంఫర్ట్ లోనే రాశారు మీరు, రిచ్ లో కూడా రాయలేదు, చాలా కంఫర్ట్ లో రాశారు. కిరాయి ఇంట్లో ఉండి ఆ డబ్బు సేవ్ చేసి ఆ డబ్బుని ఇంకో చోట ఇన్వెస్ట్ చేసి ఆ రిటర్న్స్ తీసుకొచ్చి ఇల్లు కొను, ఏ వయసులో అవసరం అయితే అప్పటిదాకా అసలు ఇల్లు కొనకని రాశారు. బట్ ఒక కామన్ మ్యాన్ కి, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ కి, ఇప్పుడు నాలాంటి వాడికి సొంత ఇంటి కళ అనేది చాలా పెద్ద డ్రీమ్. ఓ 10 లక్షలు ఉన్నాయి అనుకోండి చేతిలో, ఓ చిన్న ఫ్లాట్ ఏదో ఒకటి సరే సింగిల్ బెడ్రూమ్ అయినా పోయి వస్తుంది, 30 లక్షలు వస్తుంది చెప్పేసి 20 లక్షలు అప్పుకి పెడతాం, 10 లక్షలు అడ్వాన్స్ కట్టేసి ఇల్లు తీసుకుంటాం. సో బట్ ఇది అంత ఈజీ కాదు కదా, అంటే ఆ థాట్ మారడానికి. అయితే ఇదంతా ఏంటంటే కండిషనింగ్ అనమాట, సోషల్ కండిషనింగ్ ద్వారా ఏర్పడినటువంటి ఒక భావన. నువ్వు సొంత ఇల్లు కొనుక్కోవాలి అని బంధువుల్లో కానీ ఇంట్లో కానీ ఒక వ్యక్తి చదువుకోవడం అయిపోయింది, ఇంకా మంచి ఒక ఉద్యోగం వచ్చింది, స్థిరంగా నెలకి ఇంత ఆదాయం అని వస్తుంది అని అనుకున్నప్పుడు ఇల్లు కొనమనే ఒక ప్రెషర్ అనేది ఇంట్లో స్టార్ట్ అవుతుంది. మన ఇంట్లో కంటే ఫస్ట్ బయట మన ఇంట్లో చేస్తారు, బయట వాళ్ళు చేస్తారు. ఒకవేళ మ్యారేజ్ అయితే అత్త మామ కూడా కరెక్ట్ అల్లుడు ఇంకెప్పుడు ఇల్లు కొంటాం అని చెప్పేసి వాళ్ళు కూడా అడగడం అట్లాంటివన్నీ చేస్తుంటారు. వాళ్ళు అడగడం అవన్నీ ఉంటాయి, కొనేది నువ్వు, నెల ఈఎంఐ కట్టేది నువ్వు. కరెక్ట్. సో ఈఎంఐ కట్టడంలో ఏమవుతుందంటే నువ్వు ఒకసారి దాని లోపలికి వెళ్తే ఆ యొక్క అప్పు అనే దానికి నువ్వు లాక్ అయిపోయి ఉంటావు. లాక్ అయిపోవడం వల్ల లెట్స్ సే నీకు ఎంతనన్నా రావచ్చు డబ్బులు, ఆ వచ్చిన డబ్బుల్లో సగం డబ్బులు ఈఎంఐకి పోతాయి. అవును. ఇప్పుడు బ్యాంక్ లోన్ ఎలా ఇస్తుంది, ఒక వ్యక్తికి 50,000 శాలరీ ఉందంటే 25 lakhs ఈఎంఐ కట్టేలాగా అతనికి లోన్ ఇస్తుంది. కరెక్ట్. 25,000 ఈఎంఐ కట్టేలాగా లోన్ ఇస్తుంది. మిగతా 25,000లోనే నీ నెలసరి ఖర్చులు ఏవైతున్నాయో, నిత్యావసర వస్తువులు కొనుక్కోవడం కానీ, నీ ఫ్యూయల్ ఖర్చు కానీ, ఏమేమి ఉన్నా అవన్నీ కూడా నువ్వు దాంట్లో చేసుకోవాలి. ఈ లాక్ అనేది నీకు ఎప్పుడు తెగుతుంది, ఒక 20 years వరకు నీకు తెగదు ఇంకా. అవును. సో నువ్వు అసలు రిచ్ అవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడ మిగిలినాయి? పర్ఫెక్ట్. నా క్వశ్చన్ ఏంటంటే నువ్వు 20 years వరకు రిచ్ అవ్వడానికి నీ దగ్గర డబ్బులే లేవు ఇంకా. పర్ఫెక్ట్. ఎక్కడి నుంచి పెడతావు డబ్బులు? 20 years తర్వాత అప్పటికి ఇంకా మొత్తం పరిస్థితులన్నీ ఇంకా మారిపోయి ఉంటాయి మొత్తం. అంటే ఒక గోల్డెన్ పీరియడ్ లైఫ్లో ఎర్నింగ్ చేసినటువంటి ఒక గోల్డెన్ పీరియడ్ని మొత్తము ఈఎంఐలు కట్టడానికి వెచ్చించినావు మొత్తం పనిచేసి. బట్ సేమ్ టైం కంఫర్ట్ లోనే మీరు రియల్ ఎస్టేట్ అంటే లేదంటే ఎక్కడో చోట ల్యాండ్ కొనండి అనేటువంటిది రాశారు, కంఫర్ట్ లో రాశారు. ఇది నేను 3 చోట్ల కాంట్రడిక్టివ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన, ఎవరు నన్ను అడగలేదు. అంటే ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కానీ
జనరల్గా బుక్ మీద రివ్యూ రాసిన వాళ్ళు కూడా ఎవరు కూడా నన్ను ఈ కాంట్రాడిక్ట్ అంటే ఇగో ఈ పేజ్లో ఈ అంశంలో ఒక చెప్పిన స్టేట్మెంట్ ఇంకో దగ్గర దానికి వ్యతిరేకంగా ఉంది. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ కి నేను వస్తా నెక్స్ట్. ఎస్, అది ఎందుకు చెప్పిన అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి చెప్పాలంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఎకరాల చొప్పున భూమిని కొంటారు. అవును, పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద సంస్థలు కాదు, చిన్న చిన్న వాళ్ళు కూడా చేస్తారు. చిన్న రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా ఎకరాల చొప్పున కొంటారు. ఒక 2 ఎకరాలు కొని లేఅవుట్ వేసిన వాళ్ళు కూడా కరెక్ట్ ఎకరం చొప్పున వాళ్ళు భూమి కొంటారు. దాన్ని ఏం చేస్తారు అంటే గజాల్లోకి మార్చేసి కన్వర్షన్ చేసేస్తారు. చదరపడుగులో గజాల్లో కొన. ఇప్పుడు మన దగ్గర అయితే గజాలే, కర్ణాటకలో అయితే స్క్వేర్ ఫీట్ అంటారు, ఇక్కడైతే మనం గజాల్లోనే మనం లెక్క పెడతాం కాబట్టి సో గజాల్లోకి మార్చేసి గజం చొప్పున దాన్ని అమ్మేస్తారు. నిజానికి ఎకరంలో ఉన్నప్పుడు భూమి అయినా ఈ గజాల్లోకి మారిన ఆ భూమికి అదే విలువ, అంతే కదా. ఆ భూమిలో ఏమీ మార్పు లేదు, కరెక్ట్, ఆ భూమిలో ఎటువంటి మార్పు లేదు, నీ పర్సెప్షన్ మారింది అంతే. నేనేం చెప్తా అంటే నువ్వు ధనవంతుడు అవ్వాలంటే నువ్వు ఈ ఎకరాల్లో భూమిని కొని గజాల్లో అమ్ము. గజాల్లో కొనుక్కోవద్దు, నువ్వు గజాల్లో కొనుక్కున్నావు అంటే బేకూఫ్ అంట నేను, అంతే. నా పాయింట్ ఆఫ్ వ్యూ అది, కొనకూడదు. కానీ ఇప్పుడు ఇదే కాంట్రాక్ట్, ఇదే దీనికి సెంటెన్స్ ఇంకో దగ్గర చెప్పిన అంటే కనీసం ఇల్లు కొనాలి అనే ఒక పీర్ ప్రెషర్ లాంటిది ఉంటే అట్లీస్ట్ నువ్వు అప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బులతో 2 ప్లాట్లు కొనుక్కొని చెప్పిన. కొనుక్కుంటే ఒక సెటన్ పీరియడ్ తర్వాత ఒక ప్లాట్ అమ్మితే నీకు ఇల్లు 2 ప్లాట్లు పక్క పక్కన కొనుక్కున్నావు, ఒక ప్లాట్ అమ్ముకుంటే ఇంకో ప్లాట్లు ఇల్లు కట్టుకోవచ్చు, దట్ వితౌట్ ఎనీ లోన్ ఈఎంఐ. కరెక్ట్, ఐ అగ్రీ టు ద పాయింట్. బట్ ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ లోనే రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అదేగా. ఎస్, ఎందుకునే అంటే ఇక్కడ నేను ఎవరికైతే ఒక సలహా చెప్పినో ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి వేరే, ఇక్కడ ఎవరికైతే సలహా చెప్పినో ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి వేరే. అంటే డిఫరెంట్ పీపుల్ కి ఒకే అంశం మీద 2 డిఫరెంట్ సలహాలు ఇచ్చిన నేను. అంటే టు సింప్లిఫై ఇట్, 0లో ఉన్నోడేమో ఎకరాల్లో కొనుక్కోవాలి. కాదు, నువ్వు బాగా డబ్బులున్నాయి నీ దగ్గర, డబ్బులుంటే నువ్వు ప్లాట్లు కొనవద్దు, అప్పుడు ఎకరాల్లో కొనాలి. ఎకరాల్లో కొనుక్కొని నువ్వు వెంచర్ చేసి దాన్ని కన్వర్షన్ చేసి అమ్ముకో. ఓకే, దెన్ యూ విల్ ఎర్న్ మోర్ మనీ. నీ దగ్గర ఏం లేనప్పుడు ప్లాట్ అయినా కొనుక్కో అంటున్నావు నేను. ఓకే, నువ్వు ఇప్పుడు ఎకరాల్లో కొనే పొజిషన్ లో లేవు కదా. అవును, లేనప్పుడు నువ్వు కొనుక్కో, కానీ అది మళ్ళీ రిపీట్ అదే చేయొద్దు. అంటే నేనేమంటున్నా, నువ్వు సేఫ్టీ ప్లాన్ లో ఉన్న స్థాయిలో ఉన్నావు, అప్పుడు చేసే పని కంఫర్ట్ లో ఉన్నప్పుడు చేయొద్దు, రిచ్ లో ఉన్నప్పుడు కంఫర్ట్ లో ఉన్న పని చేయొద్దు. అంటే నీ దశ ఆర్థికంగా ఎట్లెట్లా మారుతూ పోతుంటుందో అప్పుడు నీ యొక్క డెసిషన్స్ కూడా దాని తగ్గట్టుగా మారాలి. అందువల్ల అవి కాంట్రాడిక్టింగ్ అనిపిస్తాయి. 2 ఒకేసారి చదివితే అది గుర్తుపెట్టుకొని ఒకే ఫ్లోలో చదివితే అరే ఈ పేజ్ లో ఇలా చెప్పిండు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇలా అంటే అది ఆ పర్టికులర్ వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటి సెంటెన్స్. సో ఇక్కడికి వచ్చేసరికి ఆ వ్యక్తి విధానం మారి. ఇప్పుడు నాగరాజు 3వ తరగతిలో ఉన్నప్పుడు 10వ తరగతిలో ఉన్నప్పుడు డిగ్రీ చేసినప్పుడు ఈ రోజు మనిషి ఒక్కడే, కానీ నా యొక్క రైట్. సో అప్పుడు ఏం చేసాను, ఇప్పుడు అది చేయను కదా. మనం రిచ్ ఎలా అవ్వాలి అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. రిచ్ అంటే మీరు రాసిన ఆ SCR అనేటువంటి ప్లాన్ లో సౌత్ సెంట్రల్ రైల్వేస్ సేఫ్టీ, కంఫర్ట్ అండ్ రిచ్ ప్లాన్. ఎస్. సో ఇక్కడ ఒకటి మాత్రం చాలా వాస్తవం, మీరు ఆ రిచ్ ప్లాన్ లో మేజర్ గా ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నట్టుగానే సో ఆ డివిడెండ్స్ అని కానీ, లేదంటే IPOకి వెళ్తున్నటువంటి కంపెనీస్ అని కానీ, లేదు అంటే స్టాక్స్ లో ఎక్కువ పెట్టాలి అనేటువంటి. బట్ ఇక్కడ చాలా మంది చెప్తా ఉంటారు స్టాక్స్ అనేటువంటిది కానీ, లేదంటే ఈ యొక్క డివిడెండ్స్ అనో బాండ్స్ అనో వీటి మీద పెట్టేటువంటిది దానికి టైం లిమిట్ అనేది ఉండదు అంటారు. మీరు రాసిన దాని ప్రకారం చాలా ఎక్కువ టైం పెట్టాలి, అట్లీస్ట్ ఒక 3 to 5 years అయితే మినిమం పెట్టాలి అని రాశారు మీరు. ఒక కామన్ మ్యాన్కి, లేదంటే ఒక మిడిల్ క్లాస్ వాడికి అన్ని డేస్ డబ్బుని అలా పెట్టి వదిలేసే అంత కంఫర్ట్ అనేది ఉంటుందా? అది ఉండదు. అట్లా ఏర్పరచుకోవడానికి ఈ ప్రణాళిక నేను పెట్టింది. అంటే ఎలా ఇప్పుడు ధనవంతులు అవ్వాలంటే సింపుల్, ధనవంతుడు అయిన వ్యక్తి ఏం పని చేశాడో నువ్వు ఆ పని చేయాలి. ఓకే, నువ్వు గొప్పవాడి కావాలంటే గొప్పవాడు చేసిన పనిని నువ్వు కాపీ చేయాలి మినిమంగా. అంటే ఏం తెలియదు అనుకుంటే కూడా కనీసం గొప్పవాడు చేసే పనిని నువ్వు కాపీ చేయాలి. సో రిచ్ ప్లాన్లో నేను స్టాక్స్ కొనమని చెప్పాను, మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పాను, IPO గురించి చెప్పాను, తర్వాత ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని ఉన్నాయి వాటి గురించి చెప్పాను, వీటన్ని కూడా చెప్పాను. ఇప్పుడు మీరు చూస్తే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మండే మార్నింగ్ 9:15 ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ 3:30 వరకు నడుస్తూ ఉంటుంది. సో మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎంత వాల్యూమ్ జరుగుతుంది
చూసారా, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మ్మ్. కొన్ని లక్షల కోట్ల రూపాయల Trading టర్న్ ఓవర్ correct. ట్రేడింగ్ అక్కడ మ్మ్. జరుగుతూ ఉంటుంది, పర్ డే జరుగుతుంది. పర్ డే జరుగుతూ ఉంటుంది. అట్లాంటివి స్టాక్ మార్కెట్స్ ఇండియాలోనే కాదు, మనకు ప్రపంచవ్యాప్తంగా చాలా మేజర్ స్టాక్ మార్కెట్స్ కూడా ఉన్నాయి. అవును. సో నేను చైనా నుంచి మొదలు పెడితే, జపాన్ నుంచి మొదలు పెడితే పెద్ద US. స్టాక్ మార్కెట్స్ ఏంటనేది కూడా నేను ఒక లిస్ట్ ఇచ్చాను దాన్ని. మ్మ్. సో అక్కడ ప్రతి చోట మనకంటే పెద్ద ఎకనామీస్ అవి. సో Correct. అక్కడ కూడా ఈ యొక్క స్టాక్ ట్రేడింగ్ అనేది జరుగుతా ఉంది. అంటే ఇవన్నీ నేను పుస్తకంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా చాలా విషయాలు చాలా చోట్ల నేను Correct, చర్చించడం జరిగింది. మ్మ్. మ్మ్. అయితే వ్యవస్థ ఎలా నడుస్తుంది అనేది మనం ఓవరాల్గా తెలుసుకోవాలి. ఇప్పుడు కంపెనీస్ ఉంటాయి ఒక కంట్రీలో. ఆ కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులు కానీ సేవల్ని కానీ వినియోగదారులకి వాళ్ళు విక్రయిస్తారు. కరెక్ట్. విక్రయించి వచ్చినటువంటి ఆదాయంని వాళ్ళ కంపెనీ యొక్క ఖర్చులు అవన్నీ పోగా మళ్ళీ దాన్ని వాటాదారులకి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మ్మ్. సో మీరు ఒక కంపెనీలో కొన్ని షేర్స్ తీసుకున్నారు అనుకుందాం, 100% ఉంది షేర్ వాల్యూ. ఆ 100లో మీరు ఒక 1% షేర్స్ మీరు కలిగి ఉన్నారు అనుకుందాం. అంటే మ్మ్. మీరు ఆ కంపెనీకి ఒక 1% యజమాని అయినట్టుగా మనం భావించాలి. మ్మ్. షేర్ అంటే నథింగ్ బట్ మనం ఒక కంపెనీ యొక్క యాజమాన్యంలో కొంత బాగా తీసుకోవడం. సో దానికోసమని ఈ యొక్క ఎక్స్చేంజ్ ద్వారా ఇది ఒక పెద్ద ప్రాసెస్ అదంతా. సో నేను ఇప్పుడు అది చెప్పదట్లేదు. అది చాలా పెద్ద సబ్జెక్ట్. సో అట్లీస్ట్ మీరు స్టాక్ మార్కెట్లో ఏదైనా ఒక లిస్టెడ్ కంపెనీ యొక్క షేర్స్ మీరు కొనుక్కుంటే అంత పర్సంటేజ్ మీరు ఆ కంపెనీకి యజమాని అయినట్టుగా మనం భావించవచ్చు. 1% షేర్స్ ఉంటే 1% మీరు కంపెనీకి యజమాని అనమాట. ఇప్పుడు ఆ కంపెనీకి వచ్చే లాభాల్లో మీకు 1% మీ దగ్గర షేర్ ఉంటే మీకు 1% లాభాలు మీకు చెందాలి ఆబ్వియస్గా. సో ఎవరి దగ్గర అయితే ఆ షేర్స్ ఉంటాయో వాళ్ళకి వాటాదారులకు ఇచ్చేటటువంటి భాగాన్ని డివిడెండ్ అంటారు. సో ఎవ్రీ మంత్ ఇవ్వరు అది. సో కంపెనీ డిసైడ్ చేస్తుంది అది ఎప్పుడు ఇవ్వాలని, ఇయర్లీ వన్స్ ఇవ్వడము అట్లా షేర్ హోల్డర్స్కి డివిడెండ్ రూపంలో ఇస్తుంది. అలాగే షేర్ ప్రైస్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది మార్కెట్లో. ఎవ్రీ డే హెచ్చు తగ్గులకి లోన్ అవుతూ ఉంటుంది. ఒకరోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. ఇప్పుడు మార్కెట్ చూస్తే లాస్ట్ 3-4 డేస్గా వరుసగా పడడమే ఉంది. సో ఆ మార్కెట్ యొక్క నైజమే అది, పడడం పెరగడం అనేది మార్కెట్లో జరుగుతూ ఉంటుంది. సో మీ డబ్బుల్ని మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి కంపెనీ చూసుకొని మీరు కొనుక్కుంటే తప్పకుండా ఆ యొక్క షేర్ వాల్యూ పెరిగి దాంతోనే మీరు ధనవంతుడు అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం నిత్య జీవితంలో ఎన్నో వస్తువులు కొంటున్నాం. ఈ వస్తువులన్నింటినీ కూడా ఏదో ఒక కంపెనీ ఉత్పత్తి చేసినవే. టూత్పేస్ట్ మొదలు షూజు, బట్టలు, ఇంట్లో వాడే వస్తువులు, ప్రతి ఒక్క వస్తువు కూడా ఏదో కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ఆ ఉత్పత్తి చేసే కంపెనీ యొక్క షేర్స్ కూడా స్టాక్ మార్కెట్లో ఉంటాయి. కరెక్ట్. మీకు ఆ ఉత్పత్తులు నచ్చి మీరు వాడుతూ ఉన్నారనుకోండి, అప్పుడు ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్లు బాగున్నాయని అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, నచ్చితే మీకు ఆ కంపెనీ ఈ నాణ్యమైన ఉత్పత్తి చేస్తుంది కంపెనీ, దీన్ని మనం మిగతా మనలాగానే వేరే వాళ్ళు కూడా చాలామంది అనుకునే అవకాశం ఉంది. సో వాళ్ళ సేల్స్ అవన్నీ చూసుకొని ఆ కంపెనీ షేర్స్ కొనండి. సపోజ్ నేను కోల్గేట్ కంపెనీలో నేను పనిచేసిన టైంలో 200 లోపు ఉంది షేర్ వాల్యూ. ఈరోజు 1500 ఉంది. సపోజ్ అప్పుడు నేను 200 పెట్టి ఒక షేర్ కొంటే ఈరోజు అది 1500 అయి ఉండేది. ఎన్ని సంవత్సరాల్లో? 2008-9 ఆ టైం చెప్తున్నా. సో అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే మీకు కనీసం ఒక 5 times to 6 times పెరిగింది వాల్యూ. అంటే ఈ టైంలో మీరు ఇదే డబ్బులు తీసుకెళ్ళి మీరు బ్యాంకులో పెడితే ఏమై ఉండేది? ఎన్ని రేట్లు మీకు రిటర్న్స్ వచ్చి ఉండేది? బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? సో అంటే ఏం తెలియకపోతే మ్యూచువల్ ఫండ్స్ అన్నట్టు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అంటే, మ్యూచువల్ ఫండ్ అంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. సపోజ్ ఒక 100 మంది సామాన్య ప్రజలు ఉన్నారు, వాళ్ళకి స్టాక్ మార్కెట్ పైన ఎటువంటి నాలెడ్జ్ లేదు, ఏ కంపెనీ షేర్స్ కొనాలి ఏంటనే నాలెడ్జ్ లేదు. ఒక వ్యక్తి స్టాక్ మార్కెట్ గురించి మొత్తం చదువుకున్నటువంటి వ్యక్తి ఫండ్ మేనేజర్. సో అతను ఏం చేస్తాడంటే వీటన్నిటిని స్టడీ చేసి దేంట్లో డబ్బులు పెడితే లాభం వస్తుంది అనేది అతను చూసుకుంటాడు. మనం ఆ యొక్క మ్యూచువల్ ఫండ్ లోపల డబ్బులు పెడతాం అనమాట. చిన్న మొత్తాలుగా పెట్టవచ్చు. 500 రూపాయలతో పెట్టచ్చు నెలకి. ఇప్పుడు మనం ఏదో 10,000 20,000 పెట్టాల్సిన పని లేదు. 500 రూపీస్తో కూడా మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెట్టుకోవచ్చు. ఒక ఫండ్ చూస్ చేసుకొని దానిలో రెగ్యులర్గా ఎవ్రీ మంత్ 500 మనం ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఫండ్ మేనేజర్ ఏ షేర్లో పెట్టాలి డబ్బులు, ఎప్పుడు దాన్ని కొనాలి, ఎప్పుడు అమ్మాలి, అదంతా అతని హెడ్ఏక్, మనకు సంబంధం లేదు. సో ఆ రకంగా కూడా మనం స్టాక్ మార్కెట్ ద్వారా లాభాలని పొందవచ్చు మనకు తెలియకపోతే. డన్. అండ్ దీంతో పాటు ఇదే రిచ్ ప్లాన్ లో మీరు స్టార్టప్స్ మీద ఇన్వెస్ట్ చేయండి అని అన్నారు. బట్ ఇక్కడ అగైన్ 2 రకాల విధానాన్ని మనం చూడాలి. ఫ్లిప్కార్ట్ గురించి రాశారు, జొమాటో గురించి రాశారు, సేమ్ టైం ఎన్ని స్టార్టప్స్ ఫెయిల్యూర్ అయ్యాయో రాశారు.
1981 నుంచి యుఎస్ ఎన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ 89. చేసింది? 89, యా. Yeah. యుఎస్ ఎన్ని కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది, లేదా యుఎస్ నుంచి ఎన్ని స్టార్ట్అప్స్ వచ్చాయి, Yeah. జపాన్ నుంచి ఎన్ని వచ్చాయి, Yeah. ఇప్పుడు 2022కి 21కి ఎన్ని ఉన్నాయి అనేది రాశారు. Yeah. సో ఇన్ని చూస్తున్న తరుణంలో మనం సో స్టార్ట్అప్స్ కూడా మీరు అది కూడా దాని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ రాశారు. ఒక వ్యక్తిని ఒకనొక వ్యక్తిని కలిసినప్పుడు తను ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్ గా రాశారు. Yeah. అగైన్ డబ్బు ఉన్నప్పుడు మనం అది చేయొచ్చు. డబ్బు లేని కొంతమంది కూడా అంటే లైక్ మీరు అన్నట్టు కంఫర్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది స్టార్ట్అప్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు పెట్టొద్దని చెప్తాను నేను. ఎందుకంటే స్టార్టప్స్లో ఏంటంటే 10 స్టార్టప్స్లు ప్రారంభమైతే 8 స్టార్టప్స్ 100% పోతాయి డబ్బులు, అవి ఫెయిల్ అయిపోతాయి. వేరియస్ రీజన్స్, నేను ఆ రీజన్స్ కూడా రాసిన. కరెక్ట్. ఆ రీజన్స్తోని అవి ఫెయిల్ అయిపోతాయి. ఒక 9వ నంబర్ స్టార్టప్లో మనకి పెట్టింది కనీసం వస్తాయి వాపస్. ఒక స్టార్టప్లో మాత్రమే డబ్బులు పెట్టిన దానికి 10 రిటర్న్స్ వస్తాయి. కరెక్ట్. కానీ ఇవన్నీ ఎంతో రీసెర్చ్ చేసి పెట్టినటువంటి సంస్థలకు కూడా ఇదే అనుభవం ఏర్పడతా ఉంటుంది. జనరల్గా అది జరుగుతూ ఉంటుంది. సో ఒక సామాన్య వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టార్టప్స్ లోపల డబ్బులు పెట్టొద్దని అంటాను నేను. ఎందుకంటే అవి సక్సెస్ రేట్ అనేది తక్కువ. కరెక్ట్. ఎప్పుడైతే మీరు ఈ సేఫ్టీ కంఫర్ట్ అయిపోయి రిచ్లో కూడా ఆ స్టార్టప్స్లో డబ్బులు పెట్టేది ఇంకా ఎక్కువ రిచ్ ఉన్నటువంటి నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి అనమాట. రిచ్లో మళ్ళీ ఇంకొక 2-3 లెవెల్స్ అప్పర్ రిచ్ ఉన్న వాళ్ళు దాంట్లో పెట్టాలి. బిలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు పెట్టకూడదు. బికాస్ రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ అనమాట, చాలా ఎక్కువ హై అనమాట. ఆ రిస్క్ ని భరించగలిగే శక్తి వీళ్ళకు ఉండదు. మనం తప్పుడు సలహా ఇవ్వద్దు ఏ విషయంలో. ఆ రిస్క్ ను భరించగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే. సపోజ్ ఒక వ్యక్తి దగ్గర ఒక 10 కోట్లు ఉంది, ఆ 10 కోట్లు ఉన్న వ్యక్తి ఒక 10 లక్షలు 50 లక్షలు ఒక స్టార్టప్ లో పెడితే ఆ డబ్బు పోగొట్టుకున్నా కూడా అతనికి ఏమీ అవ్వదు. కానీ ఒక 1 కోటి రూపాయలే ఉంది, అతను 50 లక్షలు ఒక దానిలో పెట్టాడు. సో ఆ 50 లక్షలు పోతే అతను 50% ఆయన సంపద పోయినట్టే. సో అతనికి వద్దని చెప్తాను నేను. కానీ 1 కోటి రూపాయలు ఉన్న వ్యక్తి ఒక 1,00,000 రూపాయలు పెట్టచ్చు. అంటే ఏంటంటే మనకు పోతే మన జీవనానికి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి అమౌంట్ మాత్రమే ఒకవేళ అట్లాంటి పెట్టాలనుకుంటే దానిలో పెట్టచ్చు, లేకపోతే పెట్టకూడదు. స్టార్టప్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది నాట్ ఫర్ ఎవ్రీ వన్. మిడిల్ క్లాస్ వాళ్ళకి లేదా మిడిల్ క్లాస్ నుంచి ఇప్పుడే రిచ్ సెగ్మెంట్ లోకి వెళ్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి కూడా అది కాదు. ఇక్కడ నాకు ఇది నాకు కాదు, చాలా మందికి ఉన్నటువంటి ఒక టిపికల్ క్వశ్చన్, వాట్ డూ యూ మీన్ బై రిచ్? ఇప్పుడు కొంతమంది అంటారు బాగా ఆరోగ్యంగా ఉండవని రిచ్ అంటారు. మీరు రాసిన పుస్తకంలో అది కూడా ఉంది. మన ఇండియన్ జీవన శైలిలో అంటే భారతదేశ జీవన విధానంలో మనం తినేటువంటి ఫుడ్ కానీ, మన ఇంతకు ముందు రోజుల్లో వండుకున్న పాత్రలు కానీ అన్ని జీవన విధానంలో భాగంగా మంచి ఫుడ్ ఇచ్చేవి, మనకి ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. మీరు అవి కూడా రాశారు, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, సంపూర్ణ ఆరోగ్యంగా ఎలా ఉండాలి, తర్వాత మనకి మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి, మట్టి పాత్రలో ఎందుకు వండుకోవాలి, మంచి ఆర్గానిక్ ఫుడ్ ఎందుకు తినాలి, ఇవన్నీ రాశారు. సేమ్ టైం అసలు రిచ్నెస్ అంటే ఏంటంటే డబ్బు ఒక 5-10 కోట్లు ఉంటేనే రిచ్చా, లేదు అంటే ఆరోగ్యంగా ఉండడం రిచ్చా? ఏంటి రిచ్ అంటే? అసలు రిచ్ అంటే డెఫినేషన్ నా దృష్టిలో ఏంటంటే మనము డబ్బు కోసం పని చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థితికి చేరుకుంటే అది రిచ్ నా దృష్టిలో. ఓకే. అండ్ సింపుల్, డబ్బు కోసం నేను పని చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు, అంత డబ్బు నేను సంపాదించుకున్నాను అనుకుంటే మనం రిచ్ అని అనుకోవచ్చు. ఓకే. అప్పుడు ఇంకా అదే సమయంలో హెల్త్ అనేది కూడా బాగుండాలి, మానసిక ఆరోగ్యం బాగుండాలి, శారీరక ఆరోగ్యం బాగుండాలి, కుటుంబంలో ఫ్యామిలీ ఆరోగ్యం కూడా బాగుండాలి. ఫ్యామిలీ ఆరోగ్యం అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యం కాదు, కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతోని మనకు ఉన్నటువంటి రిలేషన్షిప్ చాలా మంచి రిలేషన్షిప్ ఉండాలి. సో ఇట్లాంటి ఎవరికైతే ఉంటాయో హీజ్ ఏ రిచ్ పర్సన్ అని చెప్తాను నేనైతే. అండ్ ఇవన్నిటితో పాటు మీరు ఒకనొక సందర్భంలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, డబ్బు పెరిగిన కొద్దీ ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి, డబ్బు వచ్చే దాన్ని బట్టి మనకు ఉండేటువంటి రోగాలు పెరుగుతూ ఉంటాయి, ఇవన్నీ అని చెప్పి. ఇలాంటి మాటలు ఏవి పట్టించుకోకండి, మీ పని మీరు చేసుకుంటూ పోండి అని చాలా సింపుల్ గా రాశారు. బట్ ఈజ్ ఇట్ రియలీ గోయింగ్ టు టేక్ ప్లేస్? అంటే నిజంగా అంత సులువుగా మనం అది చేయగలమా? అలాగా చేయొచ్చు, దానికి చేయలేమని ఎందుకు అనుకుంటున్నారు ఎవరైనా? అంటే చాలా మంది అనుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అలాగా ఇప్పుడు డబ్బు పెరిగిన కొద్ది టెన్షన్స్ పెరుగుతూ ఉంటాయి, దాని మెయింటెనెన్స్, దాని ఇబ్బందులు, ఎలా దాన్ని మేనేజ్ చేసుకోవాలో అర్థం కాదు. డబ్బు పెరిగిన కొద్ది శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి. సో ఇట్లా చాలా ఏమంటారు కంప్లైంట్స్ చేసేవాళ్ళు, కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ మీ చుట్టుపక్కల మీరు చాలా మందిని కూడా చూసి ఉండొచ్చు కాక.
సో వీళ్ళందరికీ అంటే ఇలాంటి ధోరణిలో లేదంటే ఇలాంటి ఆలోచనలో ఉన్న వాళ్ళకి మీరు చెప్పేటువంటి విషయం ఏదైనా ఉందా? అంటే ఆ పర్టికులర్ పర్సన్స్ కోసం అంటున్నారు. ఆ పర్టికులర్ పర్సన్ అని కాదు, ఇప్పుడు నేనే ఉన్నానన్నా, నాకు అరే అవిన్ 10 లక్షలు ఉన్నాయి చాలు రావయి అని అవిన్ గడ ఆలోచన. మీరు అంటారు అరే అవిన్ ఈ 10 లక్షలు నువ్వు 1 కోటి రూపాయలు చేయొచ్చు అని మీరు అంటారు. ఇంకో ఫ్రెండ్ వస్తాడు, మీరు బయటికి వెళ్ళిన తర్వాత వాడు వచ్చి అరే 10 లక్షలు ఉన్నాయి కదా చాలు, ఓ ఇల్లు కొనుక్కో ల్యాండ్ కొనుక్కో ఏదో ఒకటి అంటాడు, వాడు అయిపోయింది. ఇంకోటి అంటాడు అరే అన్న ఇట్లా చెప్పాడు రా నేను ఆడతాను, రే పైసలు పెరిగితే టెన్షన్లు పెరుగుతాయి అంటాడు వాడు. సో అలాంటి ఆలోచన అంటే వాడు మంచికి చెప్పినా కొంత మంచి ఉంది, ఏంది అరే డబ్బు పెరిగితే టెన్షన్లు పెరుగుతాయి అనేది. కొంత మంచి చెప్పినా ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ థాట్ నాలో స్టార్ట్ అయింది, నాగరాజ్ అన్న అట్లా చెప్పిండు, వీడు ఇట్లా చెప్పిండు, ఇప్పుడు దీన్ని నేను ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఆ కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళు బయట తీసుకురావడానికి. అయితే దానికి ఏంటంటే ఎవరికైతే దాన్ని హ్యాండిల్ చేయడం రాదో వాళ్ళు చెప్పేటటువంటి మాట అది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ లైఫ్ లో నువ్వు ఎన్ని డబ్బులు చూస్తున్నావు? 1 కోటి రూపాయలు చూస్తున్నావు కళ్ళ ముందు. అట్లాంటి ఒక వ్యక్తికి ఒక 50 కోట్లో 100 కోట్లో సడన్ గా తెచ్చిస్తే దాన్ని హ్యాండిల్ చేయలేడు ఆ మనిషి, హ్యాండిల్ చేయలేడు. అంటే అంత డబ్బు చూస్తే గుండాయిటోళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్తున్నా, అదేం కామెడీ కాదు, నిజంగానే. సో అంత డబ్బు చూస్తే కూడా తట్టుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఎంత డబ్బునైతే వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారో అంత డబ్బే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, ఎవరికైతే ఆచితంగా డబ్బులు వస్తాయో అది వాళ్ళ దగ్గర ఉండదు. సపోజ్ ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది ఊళ్ళలో తాతలు సంపాదించిన భూములకి రేటు పెరుగుతూ భూమి అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత ఆ డబ్బులతోని చాలా మంచి జల్సాగా జీవనాన్ని సాగిస్తున్నారు. మంచి ఇల్లు కట్టుకోవడము, కార్లు కొనుక్కోవడము, లగ్జరీస్ గా పెండిల్ చేసుకోవడము, ఫంక్షన్లు చేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. నేను చూసిన ఒక కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర అన్ని పోయి మళ్ళీ వాళ్ళు ఒకప్పుడు ఎలా ఉన్నారు మళ్ళీ అలా ఆ స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు. నువ్వు ఎప్పుడైనా ఇప్పుడు జనరల్ గా కారుకు డ్రైవర్ పెట్టుకోవడం వినుంటావు, చూసుంటావు. అంటే కారు డ్రైవర్ పెట్టుకోవడం అనేది కామన్. నేను నా కళ్ళతో చూసిన బైక్ డ్రైవర్ పెట్టుకున్నారు, బైక్ డ్రైవర్ పెట్టుకున్నారు ఇట్లా భూమి అమ్మంగా వచ్చిన డబ్బులతోని. ఓకే, ఇప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ కూలి పని చేసుకుంటున్నాడు. అంతకుముందు కూలి పని చేశాడు, భూమి అమ్మాడు, భూమి అమ్మి అతనికి డ్రైవింగ్ రాదు. సో బైక్ నడపడానికి ఒక డ్రైవర్ పెట్టుకొని అతనికి శాలరీ ఇచ్చి మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఈ రోజు మళ్ళీ కూలి పని చేసుకుంటున్నాడు. ఆ డబ్బులన్నీ పోయాయి. లాక్ ఆఫ్ మనీ మెయింటెనెన్స్ కాదు, నువ్వు డబ్బును హ్యాండిల్ చేసే విద్య కనుక నీకు తెలియకపోతే ఆ డబ్బు నీ దగ్గర ఉండదు. నీకు ఇచ్చినా, నీకు లాటరీలో వచ్చినా, వేరే ఏ రకంగా నీకు ఆ డబ్బులు వచ్చినా ఆ డబ్బు మాత్రం నీ దగ్గర నిలబడదు, వెళ్ళిపోతుంది. ఎవరైతే డబ్బుని హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళ దగ్గరే ఉంటుంది. అది ఎంత చేయగలుగుతారో అంతే ఉంటుంది, అంతకు మించి ఉన్నది వెళ్ళిపోతుంది అది. సో నేనేం చెప్తా అంటే యూ లెర్న్ హౌ టు హ్యాండిల్ మనీ. ఆ విద్య నువ్వు తెలుసుకో. ఒక స్టేజ్ వరకు ఒక స్టేజ్ నాలెడ్జ్ మాత్రం సరిపోతుంది. సో అంతకు మించింది హ్యాండిల్ చేయాలంటే అంతకు మించిన నాలెడ్జ్ పెంచుకోవాలి ఫస్ట్. కరెక్ట్, నాలెడ్జ్ పెంచుకోవడమే దానికి సొల్యూషన్. రైట్, అంతకు మించి వేరే ఏం లేదు. అండ్ చివరిగా మనం ఎండ్ చేసే కన్నా ముందు మీరు 72 పుస్తకాలు సజెస్ట్ చేశారు. దాంట్లో ఫస్ట్ పుస్తకం నన్ను బాగా అట్రాక్ట్ చేసింది భగవద్గీత. భగవద్గీతకి డబ్బు సంపాదించడానికి ఎలాంటి సంబంధం ఉంది? అంటే ఇప్పుడు అన్ని రకాల పుస్తకాన్ని చదివి అన్ని రకాల మనుషుల్ని దృష్టిలో పెట్టుకొని అడగాల్సినటువంటి ప్రశ్న. ఇప్పుడు నాలాంటి వాడు అంటే నాకు దేవుడు అంటే ఇష్టం కాబట్టి ఎంత మంచి పుస్తకాన్ని మీరు అలవాటు చేశారని అంట. కానీ దీనికి మీరు చెప్పకుండానే నా దగ్గర ఒక సమాధానం ఉంది. ధర్మమైన మార్గంలో డబ్బు సంపాదించు అనేటువంటి ఒక మాట అన్నారు. మీరు మొదటి నుంచి దాని మీదే ఉన్నారు. సో నాకు మీ గురించి తెలుసు కాబట్టి మీరు ఎప్పుడు తప్పుదారులు పడలేదు అనేది విషయం నాకు చాలా క్లారిటీగా తెలుసు. కాబట్టి ఫస్ట్ భగవద్గీత చదివితే ధర్మ మార్గం ఏంటనే తెలుస్తుంది, అదొక ఉద్దేశం అయి ఉండాలి. లేదా నిన్ను మోసం చేసే వాళ్ళు ఎంతో దూరంలో ఉంటారు, నీ పక్కనే ఉంటారని చెప్పేదైనా అయి ఉండాలి. సో వాట్స్ యువర్ ఒపీనియన్ టువర్డ్స్ భగవద్గీత? అసలు భగవద్గీతనే ఫస్ట్ బుక్ ఎందుకు పెట్టారు మీరు? అంటే నేను మొదటిసారి భగవద్గీత ఎప్పుడు చదివినా అంటే నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు చదివిన. నేను 8th లో ఉన్నప్పుడు చదివిన. అంటే మీరు 13-14 years హార్డ్లీ. 8th క్లాస్లో ఉన్నప్పుడు నేను రోజు భగవద్గీతలో కనీసం ఒక శ్లోకం చదివి స్కూల్కి వెళ్ళేవాడిని. ఓకే, అట్లా నేను 10th క్లాస్ వచ్చే వరకు రోజు స్కూల్కి వెళ్తున్నానంటే ఖచ్చితంగా నేను ఆ రోజు స్నానం చేసి భగవద్గీత పుస్తకం దేవుడి అర ఉండేది గూడు, దాంట్లోనే పెట్టేది అనమాట పక్కనే. సో అక్కడనే కూర్చొని చదివి ఒక శ్లోకం చదివి ఆ శ్లోకంకున్న తాత్పర్యం అర్థం అంతా చదువుకొని వెళ్ళేవాడిని. అట్లా 3 years కంటిన్యూస్ గా రిపీటెడ్ గా చదివినాను. సూపర్. సో అది నాకు ఏం చేసిందంటే ఒక స్థిత ప్రజ్ఞత అనేది నాకు నేర్పించింది. జీవితంలో ఎట్లాంటి సిచ్యుయేషన్స్ వస్తే ఎలా మనం వాటిని హ్యాండిల్ చేయాలి, అలాంటివన్నీ నాకు భగవద్గీత నేర్పించింది. ఇప్పుడు నేను
ఈ పుస్తకం మొత్తం డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు సంపాదిస్తే ఎలా లైఫ్ ఎలా ఉంటుంది, ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ చెప్పాను. నేను చూడ్డానికి ఇప్పుడు ఇనిషియేట్ వేసుకొని ఇలా ఉన్నాను కదా, మానసికంగా నేను ఒక సన్యాసి ఎలా ఉంటాడో అలా ఉంటాను. అంటే నిష్కామ కర్మ, డబ్బు కోసం పనిచేస్తాను, కానీ ఆ డబ్బే నాకు కావాలనేది నాకు నా జీవిత పరమావధి కాదు. ఓకే ఓకే. డిటాచ్డ్గా ఉంటాను నేను, ఉన్నా లేకున్నా నా మానసిక స్థితిలో తేడా ఉండదు. నేను ఒకే రోజు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ కూడా చేసిన. ఇప్పుడు ఒక 2 years బ్యాక్ కరోనా రాకముందు ఒకరోజు బ్రిటిష్ హై కమిషనర్ వాళ్ళతోని డిన్నర్ చేసిన. ఓకే. నెక్స్ట్ డే ఇమీడియట్గా నేను పొలంలో కూర్చొని రైతులతో కూర్చొని పొలంలో భోజనం చేస్తున్నా. ఓకే. సో ఏంటంటే అక్కడ బ్రిటిష్ హై కమిషనర్ తోని భోజనం చేసిన, ఇక్కడ పొలంలో వ్యవసాయ కూలీలతో భోజనం చేసిన, నా ఆనందంలో తేడా లేదు. ఓకే. ఓ అక్కడ ఉంటే నేను చాలా హైలో ఉన్నాను, ఇక్కడ వీళ్ళేరుంటే లోలో ఉన్నాను అనే ఫీలింగ్ నాకు లేదు. సో అటువంటి ఒక మానసిక స్థితి నీకు భగవద్గీత ఇస్తుంది. భగవద్గీతలో నీకు దొరకని సొల్యూషన్ అనేది ఏం లేదు. ఒక మూడ్లో ఉంటే ఒక రకమైనటువంటి సొల్యూషన్ వస్తుంది, ఇంకో మూడ్లో ఉంటే ఇంకోటి వస్తుంది. సో నేను రిపీటెడ్గా రోజు చదివేది ఏదన్నా ఒక పుస్తకం ఉందంటే అది భగవద్గీత. ఈ రోజుకి నేను చదువుతాను, కనీసం ఒక శ్లోకమైనా నేను చదువుతాను. వండర్ఫుల్. యా. సో నాకేంటంటే నాకు చాలా జీవితం మీద సంతృప్తి ఇచ్చేది, నా లైఫ్లో వచ్చే ఏ కష్టాన్నైనా దేన్నైనా నేను దాటుకొని వెళ్ళడానికి వాటన్నిటికీ నాకు ఉపయోగపడుతున్నటువంటి పుస్తకం భగవద్గీత. అదేంటే రిలీజియస్ కోణంలో రాయలేను నేను, మనం దాన్ని రిలీజియస్ బుక్గా అసలు చూడాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. అంటే చాలా మంది అలాగే అంటారు, అనుకుంటారు వేరే వాళ్ళు. కానీ నేను ఖురాన్ కూడా చదివినా, నేను బైబిల్ కూడా చదివినా. నా దగ్గర నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు చదివినా నేను. ఇప్పటికీ నా దగ్గర నా టేబుల్ మీద ఆ పుస్తకాలు ఉన్నాయి, ఖురాన్ ఉంది, బైబిల్ ఉంది, భగవద్గీత ఉన్నాయి, 3 పుస్తకాలు ఉంటాయి నా దగ్గర. నాకు తెలుసు అంటే ఒక రిలీజియస్ ఆస్పెక్ట్లో నేను చూడట్లేదు దాన్ని. నేను చూసింది ఏంటంటే మనిషి జీవితాన్ని మార్చేటటువంటి ఒక పుస్తకంగా, నాలెడ్జ్గా, గురువుగా నేను ఆ పుస్తకాన్ని చూస్తున్నాను. సో అందుకోసమని సజెషన్గా మీరు ఈ పుస్తకాలు చదివితే బాగుపడతారని నేను అట్లా పాఠకులకి ఇది యూస్ఫుల్ అయితే అని అనుకున్నాను. అట్లాంటి లిస్టు నేను ఇచ్చిన. నా దగ్గర కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి, సో వాటి అన్నిటి లిస్ట్ ఇవ్వలేదు నేను. ఓకే, ఈ కోణంలో ఇవి పనిచేస్తాయి అని చెప్పి అనుకునే మాత్రం ఇచ్చిన. పర్ఫెక్ట్ గైడెన్స్. ఎస్, అంటే ఇవి చదువుకుంటే చాలా, ఇంకా వాళ్ళకు నేను పుస్తకం చెప్పిన దాన్ని కంటిన్యూషన్గా వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే ఫర్దర్గా ఓకే ఇప్పుడు ఈ పుస్తకం చదివిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, నాలెడ్జ్ పెంచుకోవాలి, ఈ దిశలో ఇంకా చదవాలని వాళ్ళకు ఆలోచన ఉంటే అప్పుడు ఈ లిస్ట్ అనేది నేను వాళ్ళకి ఇచ్చాను అనమాట. ఈ లిస్ట్లో ఉన్న పుస్తకాలు మార్కెట్లో లేదా అమెజాన్లో వాళ్ళు కొనుక్కొని చదువుకోవచ్చు. అన్ని అవైలబుల్లో ఉన్న పుస్తకాలు, ఏది అవైలబుల్లో లేని పుస్తకం మీరు మీరు సెర్చ్ కూడా చేసుకోవచ్చు. కరెక్ట్. దొరకవనే సమస్య లేదు, అన్నీ ఉంటాయి. వండర్ఫుల్. సో నాగరాజ్ అన్న, రాజు అన్న అనాలి. థ్యాంక్ యూ, నేను అడగగానే టైం ఇచ్చినందుకు. అండ్ ఐ టుక్ అ లాట్ ఆఫ్ టైం పుస్తకం తీసుకున్న తర్వాత బేసిక్ గా చదవడానికి కానీ ఇంకోటి కానీ వాట్ ఐ సజెస్ట్ టు మై వ్యూవర్స్ స్పెసిఫిక్ గా అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుస్తకం రాసినందుకు థ్యాంక్స్ నీకు. ఎందుకంటే చదివితే అర్థం అవుతుంది. సో బేసిక్లీ నాకేదో మీరు తెలుసని నేను మిమ్మల్ని పొగడ్డం అని కాదు, కానీ చదివితే అర్థం అవుతుంది దీని లోతు ఎంత అనేది. సో ఇదేదో మానసిక వ్యక్తిత్వ వికాసం కోసం అయితే రాసింది క్లియర్గా కాదు, అది నా ఒపీనియన్. ఇంకా వేరే వాళ్ళది నాకు తెలియదు, నేను దాంట్లో దూరను కూడా. సో థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ సచ్ ఎ వండర్ఫుల్ బుక్. మీరు దీని 2nd version కూడా రాస్తాను మాట ఇచ్చారు ఒక రోజు నాతో. సో అది తొందరలో కూడా రిలీజ్ చేయాలని. అండ్ ఈ పుస్తకం ప్రింటింగ్ మీద కూడా ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ బిఫోర్ వైండ్ ఇట్ అప్. ఎకిమీడా అంటే రాజు, అదొక తెలుగు పదం. అండ్ దట్టు దానికి అక్కడ మీరు పెట్టినటువంటి పక్షి గుడ్లగూబ అంటే జ్ఞానానికి సంపదకు చిహ్నం. సో నేను ఈ పుస్తకం ద్వారా అది ఇస్తున్నాను, లేదా నేను ఫర్దర్గా ఇంకొన్ని పుస్తకాలు రాద్దాం అనుకుంటున్నా. సో అవన్నీ ఏంటంటే జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి పుస్తకాలు. ఎకిమీడా అనేది మీ ప్రొడక్షన్ హౌస్ లేదా మీ పబ్లిషింగ్ నేమ్ అది. కరెక్ట్. ఆల్ ది బెస్ట్, అందుకని పెట్టాను అట్లా. ఆల్ ది బెస్ట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్. అండ్ ఇలాంటి పుస్తకాలు ఇంకా చాలా రావాలి తప్పకుండా. ఇదే కాకుండా వాట్ ఐ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు యంగ్స్టర్స్ ఉంటారు నాలాంటి వాళ్ళు, పిల్లలు, తమ్ముళ్ళు, కుదిరితే కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా లాంటి మీరు ప్లాన్ చేస్తే నిజంగా బాగుంటుందని నా సజెషన్. అయితే ఇప్పుడు యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేయడానికి ఒక ప్రోగ్రామ్ నేను డిజైన్ చేశాను. రైట్. సో అది ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే విద్యార్థి దశలోనే మేము వ్యాపార రంగంలోకి పోవాలని అనుకుంటారో అట్లాంటి వాళ్ళకి ఒక కోర్సు, అంటే స్కూల్లో కాలేజీలో చెప్పనటువంటి పాఠాలు, ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేసే స్కూల్స్ లేవు మనకు. కరెక్ట్. సో అట్లాంటి ఒక
కోర్సు మనం డిజైన్ చేసి మనం తొందరలో అవుతున్నాం. సో నేను దాని మీద మరొక రోజు మాట్లాడతాను, అనౌన్స్మెంట్ కూడా నేను చేస్తాను దాని డెఫినెట్లీ దాని మీద మరొక రోజు మాట్లాడతాం. విష్ యూ ఆల్ ద సక్సెస్, థ్యాంక్ యూ. మీరు ఇంకా మంచి సక్సెస్ కావాలని చెప్పేసి. అరే మా అన్నున్నాడు రాబోయ్ అని మేము చెప్పుకున్న డే మళ్ళీ ఇంకో రోజు రావాలని, ఎనీ టైం ఫోన్ చేసి అన్న పైసలు కావాలంటే ఇచ్చే రోజు ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో దట్ ఈస్ రాజు అన్నతో మాట మంతి. ఒకటైతే వాస్తవం ఏంటంటే, చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా చదవండి. ఆలోచన మారితే జీవితం మారుతుంది. నేను ఒక ఫ్రెండ్ గానో, ఒక బ్రదర్ గానో, లేదా ఇంకేదో అతనికి తెలిసినటువంటి వ్యక్తిగా, నేను రాజన్నకు తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడట్లేదు ఇక్కడ. ఆ పుస్తకంలో ఉన్నటువంటి వర్త్ అండ్ వాల్యూస్ అర్థం చేసుకున్న వాడిగా మాత్రమే మాట్లాడుతున్నాను. సో డూ రీడ్ ఇట్. మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో 2 చోట్ల ఉంది. లేదు అంటే ఫేస్బుక్లో రాజన్న ఉంటాడు, ఆర్ యూ కెన్ రీచ్ అస్. నేను రాజన్న కనెక్ట్ చేస్తా, సో దట్ యూ కెన్ ఆర్డర్ యువర్ ఓన్ కాపీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. నేను మీ ఆవిన్ జనగామ, సైనింగ్ ఆఫ్.